श्री जगन्नाथ बलदेव सुभद्र सुदर्शन देव की जय। श्री श्री कृष्ण बलराम की जय। श्री लक्ष्मी प्रहलाद नरसिंहदेव भगवान की जय। श्री श्री लक्ष्मी पद्मावत श्रीनिवास गोविंद की जय। श्री हनुमान गरुड़ देव की जय। जगद्गुरु विश्वगुरु श्रील प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा। శ్రీమద్భాగవతం పురాణంలో కొన్ని ఒక అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. అంటే కృష్ణ భగవానులు భక్తుల కోసం ఎంత దూరమైన వెళ్తారు, భక్తుల్లో కూడా భగవంతుడి కోసం ఎంత దూరమైన వెళ్తారు. ప్రేమ ఎప్పుడు రెండు వైపులా ఉండాలి. ఒకవైపే ఉండడం కామం, లస్ట్ అంటాం. రెండు వైపులా ఉండేది ప్రేమ. భక్తుడు భగవంతుడి మధ్య ఉండేది ప్రేమ. మనం ఈ లోకాల్లో చూసే బంధాలన్నింటిలో కూడా ఉండేది కామం. దాన్ని మనం ప్రేమ అనుకుంటాం, కామాన్ని ప్రేమ అనుకుంటాం. అదే మాయా ప్రభావం. అంటే భక్తిలోకి వచ్చిన తర్వాత ఏమర్థమవుతుంది, ఏది కామం ఏది ప్రేమ అని అర్థమవుతుంది. కామం ఉన్నప్పుడు బంధాలు విలువలు తెలియవు. బయట అలాగే ఉంది కదా, కామం ఉన్నవాడు ఎవరితోనైనా బంధాలు ఏర్పరచుకుంటారు. భాగవతం చెబుతుంది, తల్లి అయినా చెల్లి అయినా అక్క అయినా ఎవరైనా కామం బంధాలు చూడదు. అది జంతు లక్షణాలాగా వచ్చేస్తాయి కూడా. ప్రేమ అనేది ఏమిటి? త్యాగం. వేరే వాళ్ళ తృప్తి కోసం పనిచేయడం. వాళ్ళు కష్టాలు కూడా పడుతారు, నష్టాలు అనుభవిస్తారు, భరిస్తారు. ఇవన్నీ ఉండేది ప్రేమ. కాబట్టి భక్తుడికి భగవంతుడి మధ్య ఉండేది ప్రేమ. మన ఈ భౌతిక బంధాల్లో ఉన్నది కామం, అది ప్రేమ అనుకుంటాం. ఎప్పుడైతే భాగవతం మనం చదువుతామో, భాగవతం ఏం చేస్తుంది? హృదయ గ్రంథి, మన హృదయాన్ని అహంకారం, ఆత్మ అహంకారంతో ఇట్లాగా ముడివేస్తుంది. అది మాయా అంటే. అందరూ మాయా మాయా అంటారు కదా. మాయా అంటే ఏమిటి? నీ ఆత్మని నీ హృదయానికి ముడివేస్తుంది. ఎప్పుడైతే ఆ ఆత్మ ఈ హృదయానికి అది అహంకారం ముడివేస్తుందో, అహంకార ముడి ఎప్పుడైతే ఉంటుందో ఇదంతా కూడా నాదే అనే భావన వచ్చేస్తుంది. భాగవతం ఏం చేస్తుంది? హరినామం. హరినామం ఏం చేస్తుంది? భాగవతం ఏం చేస్తుందంటే, భాగవత పురాణం ఆ హృదయ గ్రంథి ఎక్కడైతే ఆత్మకి అహంకారంతో ముడివేస్తామో, ఈగో, అహంకారం అంటే నేను అనే భావన,
ఆ నేను అనేది అహంకారం. అది ఎప్పుడైతే ఆ ముడి విడుదల చేస్తుందో, అది ఎవరు విడుదల చేయగలుగుతారు? ఏ మంత్రం తంత్రం కూడా అహంకారం ఆత్మకు వేసిన ముడి ఎవరూ తీయలేరు. అందుకే అహం బ్రహ్మాస్మి అంటే మరి ఎంత ఆధ్యాత్మికంగా వెళ్ళినా నేను అనే భావం కూడా ఉన్నది కూడా అహంకారం సమానం. అది కూడా జీవేర స్వరూప హోయే కృష్ణేర నిత్యదాస. ఒక జీవుడి యొక్క స్థితి ఏమిటి? జీవస్వరూపం. ఒక జీవుడికి స్వరూపం అంటే వాడి నిజమైన పరిస్థితి ఏమిటి? కృష్ణదాస. ఒక జీవుడికి నిజమైన స్థితి ఏమిటి? భగవంతుడి దాసుల్లాగా ఉండడం. జీవేర స్వరూప హోయే, స్వరూపం అంటే ఏమిటి? నిజమైన ఆధ్యాత్మిక రూపం కృష్ణదాస. కాబట్టి బయట మనం ఎంత ఆధ్యాత్మిక వెళ్ళినా ఈ దాస్యభావం రాకుండా భక్తిలో మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఆ ముడి ఏ కర్మజ్ఞానం ధ్యాన యోగ ఏ యోగా ఇలాగ ఆ ముడి ఎవరు విడతీయలేరు. అది ప్రకృతి ఆత్మ ఈ లోకానికి వేసిన ముడి అది. అందుకే ఆ భావన వచ్చేస్తుంది. కుక్క శరీరంలో ఆత్మను పెట్టామనుకోండి, అది కుక్కలాగే నడుచుకుంటుంది. అదే ఆత్మను తీసుకొని వరాహంలో పెట్టామనుకోండి, అది వరాహంలాగే నడుచుకుంటుంది. అదే ఆత్మను తీసుకొని ఏనుగులో పెట్టేవారికి ఏనుగులాగా నడుచుకుంటుంది. అది ప్రకృతి యొక్క ప్రభావం. ఇది ఒక మనిషి జీవితంలోనే ఆ ముడి విడిపించుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఇక ఏ జంతు జీవితాల్లో కూడా ఆ ముడి గురించి జ్ఞానమే లేదు. అది ఎలా విడిపించాలో పక్కన పెట్టండి. అసలు ఈ అహంకార నాలెడ్జే లేదు కదా, వాడికి జ్ఞానమే లేదు. అందుకే మానవ జీవితం ఏమిటి? ఇది తెలుసుకోవడానికి ఈ బ్రహ్మ ముడి అంటాం మనం. ఆత్మకి ఈ శరీరానికి అహంకారంతో ముడి వేస్తాం. ఒక భగవంతుడికి నామం తప్ప ఏది కూడా ఆ ముడిని తాకలేవు. అందుకే మీరు ఎన్ని పూజ వ్రతాలు చేసినా కానీ అహంకారం పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అర్థమవుతుందా? నేను ఈ పూజ చేయించాను, నేను ఈ గుడి కట్టించాను, నేను ఈ సేవ చేశాను, ఆ సేవ చేశాను, అది కూడా అహంకారమే. ఆ మూడి ప్రభావం ఇవన్నీ కూడా. భక్తుడే ఉంటాడు, కృష్ణుడు కట్టించాడు, ఆచార్యులు కట్టించారు. మనం దానిలో చిన్న భాగం సేవలాగా మనకు ఉపయోగించుకున్నారు. ఈ భావన ఉంటుంది. భక్తుడు లేకుందికి ముడి ప్రభావం తగ్గుతూ ఉంటుంది. దుర్యోధనుల ముడి చాలా గట్టిగా ఉంది. కృష్ణుడు పక్కనే ఉన్నా వాడికి ముడి రావట్లే. ఎందుకంటే వాడు విడిపించుకోవాలన్న భావన వాడికి లేదు. కాబట్టి ఈ ముడి విడిపించాలంటే ఒకటే మార్గం, నారాయణ పరాయణ. ఇంక వేరే మార్గం ఏమీ లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేశామంటే టైం వేస్ట్. ఇప్పుడు డాక్టర్ మీకు ఇది ఆపరేషన్ చేయాలంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఏం చేయలేము. దాన్ని ఇంకా అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోయింది. అది మందులతో మానేస్తే దాటేసింది. కాబట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ భక్తి, కృష్ణ భక్తి, కృష్ణ నామ, భగవద్గీత, భాగవతం కాకుండా, అందుకే భాగవతము చాలా వర్ణించలేం, భాగవత శక్తిని వర్ణించలేం. అందుకే మనం ఈ 5-6 వారాలు మన భాగవతం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ భాగవత పురాణంలో ముఖ్యమైనది భగవంతుడికి భక్తుడికి ఉన్న భక్తిని వ్యాసదేవుడు అద్భుతంగా వర్ణిస్తారు. ఏ పురాణాల్లో కూడా భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధాన్ని ఏ పురాణం వర్ణించలేదు. మీరు ఎన్ని పురాణాలు చదివినా కానీ భక్తి గురించి, భగవంతుడి సంబంధం గురించి భాగవతం 18,000 శ్లోకాలు అంత అద్భుతంగా వర్ణించినట్టుగా ఏ పురాణాలు భగవంతుడిని కానీ భక్తుడి కానీ మధ్య బంధాన్ని వర్ణించలేదు. అందుకే భాగవతం ఎక్కడైతే భాగవత పఠనం, భాగవత శ్రవణం ఎక్కడైతే ఉంటుందో ఆ మూడి కొద్దిగా లూజ్ అవుతుంది. అప్పుడు ప్రపంచాన్ని తెలుసుకుంటాం. ప్రపంచం అంటే ఏమిటి, మానవ జీవితం ఏమిటి. ఆ ముడి అంతే కదా. ఇప్పుడు ఇంజెక్షన్ అనస్థీషియా చేసిన వాడికి బయట ప్రపంచం తెలుస్తుందా? మీరు కోసినా కూడా ఏం కోసే అంటాడు. హ్యాపీగా టీవీ చూస్తూ ఉంటాడు. అలాగా నువ్వు కోసే ఏ కాలం కోసే స్వామి నువ్వు, అంతే కదా. అనస్థీషియా మత్తు ప్రభావం ఉన్నవాడికి ఏమైనా తెలుస్తుందా? మీరు కొట్టినా అదే రైట్ టైం, కొట్టాలన్నా తిట్టాలన్నా మీరు వాడికి ఏం తెలియదు ఆ టైంలో. అర్థమవుతుందా?
అనస్థిషియా మత్తు ప్రభావం ఏమిటి? ఏది తెలియకుండా అలా అయిపోతుంది. ఈ మాయా ప్రభావంలో ఉన్నప్పుడు కూడా ఎంత సత్యాలు కనపడినా కానీ అర్థం ఆగిల్ల. ఏమంటారు కన్నడలో మీరు దాన్ని? అర్థం ఆగిల్ల, అర్థం ఆగల్లా. కాబట్టి మేము అమెరికాలో ఉన్నాం కాబట్టి బెంగళూరులో ఎక్కువ లేవు కదా. అర్థమైందా? అమెరికాలో ఉన్నప్పుడు ఇంగ్లీషే మాట్లాడతాం కదా అక్కడ. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా కూడా ముడి విడిపించుకోలేము. కాబట్టి భగవద్గీత భాగవతం అనేది భాగవత పురాణం యొక్క శక్తి, ఆ ముడిని తాకే శక్తి భగవంతుడి నామానికి, భగవంతుడి లీలలకి, భగవంతుడి కీర్తనకి, భక్తులకి తప్ప ఎవరికి ఆ శక్తి లేదు. అదే మహాభారతం అదే చెబుతుంది. దుర్యోధనుల్లో ఎంత అజ్ఞానం ఉంది కాబట్టి మనం ఎన్నో తెలుసుకోవచ్చు. అంటే ఒక మనిషి ఎలా బతకూడదో కూడా నేర్పిస్తుంది. శాస్త్రాలు ఎప్పుడూ కూడా భక్తుల గురించే వర్ణించవు. భాగవతంలో కూడా దేవతల ఒక ఆలోచన విధానం ఎలా ఉంటుంది, దేవతలు కూడా కోరికలతో ఎలా వాళ్ళు ఒక్కొక్కసారి తప్పులు చేస్తూ ఉంటారు, అది కూడా నేర్పిస్తుంది. ఇంద్రుడు చేసిన తప్పులు అవ్వచ్చు, చంద్రుడు చేసిన తప్పులు అవ్వచ్చు, కుబేరుడు పిల్లలు చేసిన తప్పులు అవ్వచ్చు. అంటే ఒక మంచి స్థితివంతులు కూడా తప్పులు చేస్తారు. ఎందుకంటే ప్రకృతి ఆ మాయా ముడి ప్రభావం అది. అదే శుద్ధ భక్తులు ఒక్కరిని చూపించండి మీరు సృష్టిలోనే. అంటే ఒక ఉత్తమ భక్తుడు ఎప్పుడూ కూడా ఆ మూడి ప్రభావం వాళ్ళ మీద పనిచేయదు. వాళ్ళు ఎప్పుడు తప్పులే చేయరు. ఇప్పుడు ఆచార్య ప్రభుపాదులు వారు ఉన్నారు, ఒక తప్పు చూపించండి, మాయలో పడిపోవడం ఆ స్థితి రాదు. మాయా అతీత. కృష్ణుడికి భగవద్గీతలు అంటారు కదా, నా భక్తులు ఎవరు మాయాభేతం తరంతితే, వేరే వాళ్ళు ఆ మాయను తట్టుకొని ఉండలేరయ్యా, నా భక్తుడు దైవీ. శ్లోకం ఏమిటి? ఈ మాయా తంత్రాలని, ఈ త్రిగుణాలని దాటే శక్తి ఎవరికి లేదు. కాబట్టి దుర్యోధనుడు ఈ వనవాస సమయంలో చూశారంటే మీరు, పాండవులు ఆ వనవాసం అంతా కూడా ఎన్నో కష్టాలు పడతారు. మనం పడిన కష్టాలే కాదు, మీరు పడే కష్టాలు. ఫ్యాన్ కింద కూర్చొని అబ్బా కష్టపడుతుండే, అది మన కష్టం. ఫ్యాన్ ఇంట్లో ఉండే కష్టాలు ఇవన్నీ. ఒకసారి అడవిలో వదలి మిమ్మల్ని అందరినీ ఒక 10 రోజులు, ఒక 10 రోజులు అడవిలో వదిలేయాలి మిమ్మల్ని అందరినీ. అహోబిలం అడవులు వదిలేస్తాం 10 రోజులు. ఉండగలుగుతారా 10 రోజులు? మా ప్రసాదాలు, సత్సంగాలు అక్కడ 2 రోజులే ఉంటాంలేండి. ప్రోగ్రాముల కోసం కాదు, తీర్థయాత్రలు మాతో పాటు ఎక్కడ ఉండవు, అది కాదు. తీర్థయాత్ర కాదు, ఇది ఆత్మ ప్రయాణం. అక్కడ వదిలేస్తాం 10 రోజులు. జీవితం తెలియాలి కదా, ఎంత కష్టం అడవిలో ఉండాలంటే. మన ఇంట్లో ఉండి ప్లేట్కి భోజనం వస్తేనే కంప్లైంట్ తిడతానే ఉంటాం, కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. అడవిలో 10 రోజులు ఉండండి, ఒక 2 మూలికలు తినడం కానీ, ఆకులు తినడం కానీ 10 రోజులు ఉండండి. ఎంత కష్టం జీవితం అది. 10 రోజులు అంత కష్టం ఉంటే 12 సంవత్సరాలు పాండవులు ఎన్ని కష్టాలు పడి ఉంటారు అడవుల్లో. ఆ అడవిలో ఉన్నప్పుడు భక్తులు కానీ అందరూ కూడా అడవిలోకి వచ్చేసేవాళ్ళు పాండవుల కోసం. రోజుకి 100 మంది వచ్చేవాళ్ళు చూడడానికి. ద్రౌపదికి ఏమిటంటే, అయ్యో మనకే ఆహారం లేదే. అర్థమవుతుందా? ఇప్పుడు మీ మీద ప్రేమతో 100 మంది వచ్చారనుకోండి, మీరు ప్రేమిస్తారా, కోపం చూపిస్తారా? ఏంట్రా బాబు మీరు ఇంత ప్రేమ ఏంద్రా బాబు, వాళ్ళకి వాళ్ళ టీలు ఇవ్వాలని ఇవ్వలేరు మీరు 100 మందికి. ఇంట్లో మీ ఆవిళ్ళు ఏమంటారు, మీ మాతాజీలు, నువ్వు ఇంట్లో నంజన బయలుదేరు, నన్ను ఇంట్లో పంపించు. అంతే కష్టం కదా 100 మందికి టీలు భోజనాలు ఎంత కష్టం రోజు. ద్రౌపదికి ఏమిటి, ఆ వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయాలి కదా తల్లి. వీళ్ళకే కష్టం, వీళ్ళకి ఆహారం లేదు. కానీ ఇది పాండవుల యొక్క దైవగుణం. ఇది అందరూ ఏమనుకుంటారు, మన కడుపు నిండిన తర్వాత 10 మంది పెడదామని అనుకుంటారు, మిగిలిపోయింది పెట్టేస్తూ ఉంటారు, మనకు నచ్చని పెట్టేస్తూ ఉంటారు.
అది దానం అనుకుంటాం. కలియుగం ఏమిటి, మనకు నచ్చలేదు అనుకోండి, ఇచ్చేయండి, అది దానం, మహాదానం, అన్నదానం. రుచి నచ్చలేదు అనుకోండి, ఆహారం పెట్టే వాళ్ళకి పెట్టి పని మనిషి పెట్టి పంపించేయండి. దానం. బా ఎంత దానం చేశాను ఇవాళ పొద్దు నుంచి నేను అసలు. ఫ్రిడ్జ్లో 3 రోజులు అలాగా పెట్టి దానం చేసి తినలేము, మనం పంపించి వేరేకి ఇచ్చేసి దానం. బా ఇవాళ ఫుల్ దానం చేస్తాం మనం. ఇది కలియుగ దానం ఎలాగే ఉంటాయి, కలియుగ దానం ఎలాగే ఉంటాయి. దానం ఇది కాదు, మనకు నచ్చంది, మనకు బరువైనది, మన తినలేనిది, మనకి ఫుల్ పొట్ట నిండిపోయింది కాబట్టి అది దానంగా. దానం అంటే మనకు లేనప్పుడు కూడా ఇవ్వడం, అది ఉత్తమ దానం. మీరు చూసే దానాలు ఏమిటి, తమో గుణ దానం. అంతా అయిపోయాక మనకు అవసరం లేదనుకుని ఇచ్చే దానం తమో గుణ దానం. పాండవులు ఉత్తమ దానం, భక్తులంటే ఉత్తమ దానం. ఇప్పుడు మన ప్రసాదం తింటూ వచ్చారనుకోండి, ఫస్ట్ ఉండయ్యా కాసేపు మనంతా ఏది నచ్చదో అని పక్కన పెట్టేసి ఇచ్చేసానికి. అలా కాదు, వస్తే తీసుకొని తినేసాయి, అది ఉత్తమ దానం. పాండవులు యుధిష్ఠిరుడు అంతా కూడా అన్ని కష్టాలు ఉన్నా కానీ వచ్చినప్పుడు వాళ్ళకి అయ్యో మనతో పాటు వచ్చారు కదా, ముందు వాళ్ళకు పెట్టి మిగిలితే పాండవులు తినేవాళ్ళు. ఆ కష్టాల్లో కూడా అది ఆ గుణం ఉంది కాబట్టే కృష్ణ భగవాన్ వాళ్ళకి దాసోహం అయిపోయాడు. వాళ్ళు కృష్ణుడికి దాసులు కాదు, కృష్ణుడే వాళ్ళకి దాసులు అయిపోయాడు. ఇది భక్తి శక్తిది, భాగవత శక్తిది. ఆ భావన రావాలి మనలో, ఆలోచన రావాలి. ఆ విధంగా మనకు నచ్చనిది ఇవ్వడం దానం కాదు, అది స్వార్థం. ఇక్కడ పాండవులు అన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా రోజు వస్తూనే ఉన్నారు, అడవులకు వెళ్ళి వదలట్ల వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ అలా ఉంది. వాళ్ళకు నచ్చ చెప్తారు, అరే బాబు మీరు ఇంటికి వెళ్ళండి, మీరు రాముల వారు ఎలాగైతే అయోధ్య వదిలి వెళ్ళినప్పుడు అయోధ్య వాసులంతా వెళ్ళిపోయారు రాముల వారితో. రాముల వారు నాకే ఆకులు అరువులు తింటారు, మీకేం పెడతానయ్యా, ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండండి, మీరు పంపించేస్తాడు స్వామి. ఇంతమంది అడవులోకి వెళ్తే ఏమవుతుంది, జంతువులు కూడా భయపడిపోతాయి, కాబట్టి మీరు రావద్దండి. ఇక్కడ భగవంతుడి చిత్రం ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ పాండవులు అంత రోజు ఇంతమంది వచ్చినా కానీ ప్రేమతో వాళ్ళకి అన్నం పెట్టి మిగిలితే వాళ్ళు తినేవాళ్ళు. ద్రౌపదికి ఎంత భావన, ఇది ద్రౌపది భక్తి. కాబట్టి ద్రౌపది ప్రతి వెంట్రుక కూడా కృష్ణ ఎందుకు అంటుందంటే అంత భక్తి ఉంది కాబట్టే ఈ మహాభారతం జరిగిందని ద్రౌపదికి అవమానం వల్ల జరిగింది మహాభారతం అంతా. కృష్ణుడు అంటాడు కర్ణుడితో, ద్రౌపది ఎప్పుడైతే అవమానం చేశారో మీరు ఆ రోజే నేను నిర్ణయించుకుని ఫిక్స్ చేశా, ఇంకా ఎవడు బతకూడదని పాపాలు చేసేవాడు. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులు అపరాధాన్ని ఎప్పుడు ఆయన సహించుడు. ఆయన మీరు తిట్టండి, ఆయన ఫోటో వేసి కొట్టండి, ఆయన పట్టించుకోండి, ఏడు మూర్ఖుడు వదిలే అంటాడు. అదే భక్తులు అవమానించండి, ఆయన ఒప్పుకోడు. కాబట్టి ఇంత కష్టాల్లో కూడా పాండవులు ఆ దాన గుణం, ఈ గుణం నేర్చుకోవాలంతా. మీరు మన దగ్గర లేకపోయినా దానం చేయాలి. మన ఉన్నది ఇవ్వడం దానమా? కలియుగులు అదే మహాదానం అనుకుంటాం మనం. ఉన్నది ఇవ్వడమే అబ్బా ఏం చేసేవారో ఇవాళ దానం అసలు కాదు. దానం అంటే ఏమిటి, మనకు లేకపోయినా ఒక భక్తుడి భావన ఎలా ఉండాలో చెప్తున్నా మీకు ఇవన్నీ. అంటే వైకుంఠ భావన ఎలా ఉంటుంది మీకు అంతా ఈ మాయాభావన అలవాటు అయిపోయి జన్మలు అదే మోసి చూసి ఇవన్నీ కొద్దిగా హృదయాన్ని తాకుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కష్టంగా అనిపిస్తాయి, పర్లేదు. కానీ ఆ భావన అలవాటు చేసుకుంటేనే మానవ జీవితం తెలుసుకోవాలి. అట్లీస్ట్ మనం తెలుసుకొని చనిపోతామా జంతువుల్లాగా? ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఎప్పుడైతే పాండవుల ఆ ప్రేమ ఆ గుణం చూసి కృష్ణుడికే వీడేంద్ర బాబు ఇంత కష్టాల్లో కూడా సేవ చేస్తున్నారు, అది మన సంస్థలో భక్తులందరూ ఆ భావన ఉంటుంది. స్వార్థంగా ఏది ఆలోచన చేయరు. అయ్యో మనం పోయినా పర్లేదు, మనం ఒక సమాజం కోసం చేయాలి ఆలోచన రావడం ఎలా వస్తుంది? పాండవులు వచ్చే ఆలోచన ఇదంతా కూడా. ఇది అయిన తర్వాత అలాగే నడుస్తూ ఉంటుంది. కానీ జనాలు రోజులు పెరిగిపోతుంటే ధర్మరాజుకి యుధిష్ఠిరుడికి పాపం చేయలేకపోతాడు. ఏం చేయాలి ఇంతమందికి? కష్టం కదా, ద్రౌపది కూడా కష్టం, ఆహారం లేదు, ఏం చేయాలి? ఆ తల్లి మీరు ఇంట్లో ఉన్నదే వండి పెట్టడమే కొంత కష్టం అనిపిస్తుంది మీకు. ఎవరిలో వస్తే టిఫిన్ బయట పెట్టించే స్వామి, మళ్ళీ ఎక్కడ చేయాలి వంట అంతా కూడా.
ఇది మన ఇంట్లో పరిస్థితి. ఎవరన్నా ఒక గెస్ట్ అతిథులు వచ్చిన 2 రోజులు ఎక్కువ ఎప్పుడు పోతారో చూస్తూ ఉంటాం మనం. ఇంకా ఉన్నారా, ఇంకెప్పుడు పోతారు వీళ్ళు? అదే మనం ప్రేమించే వ్యక్తి అయితే ఉండు అంటాం. ఇష్టం లేని వ్యక్తులు వస్తే ఉప్పు ఎక్కువ వేసేయడము, కారం ఎక్కువ వేసేయడము, ఇసిరాడా గొట్టలు డైనింగ్ టేబుల్ పైన. వాడి సిమ్టమ్స్ అర్థమైపోయి చూస్తానే, మనకు వెల్కమ్ బాగుంది ఇక్కడ అని. అంతే కదా, ఆ వెల్కమ్ చేసి వెళ్ళిపోతాడు వాడు. కానీ కలియుగలు అంటే మందబుద్ధి కదా, అటు చేసినప్పుడు అది వెళ్ళరు. కానీ ఒక భక్తుల ఆలోచన ఎలా ఉండాలో చెప్తున్నా మీకు ఇది. అందుకే అతిథి దేవోభవ అని అంటారు. ఒక అతిథి దైవంలాగా సేవ చేయని అంటారు. ఇప్పుడు ఎక్కడ ఉంది కలియుగంలో? ఇప్పుడేమిటి? తిథి దేవోభవ. ఇప్పుడేమిటి కలియుగంలో ఏమిటి? ఎవడో ఫోన్ చేసి ఇంటికి వెళ్ళండి మీరు సడన్గా. మీ బంధువులు వెళ్తారు, ఎప్పుడైనా ఫోన్ చేయకుండా వెళ్ళిపోతారా? మీ అమ్మాయినా మీకు ఫోన్ చేసి వస్తుంది, అవునా కదా? మీ అల్లుడైనా ఫోన్ చేసి రావాలి కదా. ఫోన్ చేయగానే ఒకటి రమ్మని చెప్పండి. అందుకే తిథి దేవోభవ. తిథి చూసుకొని అంటే ముందు చెప్పి రావాలి అక్కడికి. మళ్ళీ ఉంటాడు లాక్ చేసి వెళ్ళిపోతారు రా బాబు అని ముందు చెప్దాము. ఇది కలియుగ ప్రభావం. ఇది ఇక్కడ ఏమవుతుంది? పాండవుల్లో ఆ భావం, బాధ, అయ్యో మనం వీళ్ళకి సేవ చేయలేకపోతున్నామనే బాధ వాళ్ళకి. భారం కాదు, భారంతో వచ్చే కాదు ఇది, బాధ కాదు ఇది. అయ్యో వీళ్ళకి మనం పూర్తిగా సేవ చేయలేకపోతున్నామే, ఆ బాధ. మనం భారంగా ఆలోచిస్తాం. 10 మంది మనతో మనకు ఏదన్నా ఇంట్లో 10 మంది పక్కన పెట్టండి, భార్యాభర్తల మధ్య ఒక జబ్బులు పడి 10 రోజులు సేవ చేయాలంటే భారం అయిపోద్ది. ఎందురా బాబు ఈ మనిషి భరించాలా, ఏమిట్రా బాబు, రోజు బాగానే ఉంటాడు, మళ్ళీ తినాక బాగానే ఉంటాడు, ఇప్పుడే జబ్బు అంటాడు. మీకు డౌట్ వచ్చేస్తున్నారు జబ్బు ఉందా లేదా అని, అవునా కాదా? సందేహాలు వచ్చేస్తాయి మీకే. ఇది ఏదైనా ట్రిక్ చేస్తున్నాడేమో మా సేవ కోసం, ఏదన్నా డాక్టర్ గారు బాగానే ఉంటాడు. మీకు ఇవన్నీ వింటుంటాం బయట మేము. అంటే కలియుగంలో ఆరోగ్యం బాగుంటేనే ప్రేమ, అవి ఏమైనా అటు ఇటు అయినాయంటే భారం. లోపల తిట్టుకుంటూ ఉంటారు, ఏంద్రా బాబు ఈ కర్మంతా అని. కానీ బయట అనలేరు. అంటే మళ్ళీ ఏదైనా బంధాలు ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ ఆ బంధాలపైన కొద్దిగా గౌరవంతో ఏదైనా చెప్పలేరు. అదే గిర్లు ఇసిరేయడము, అది ఇసిరేయడం, ఇది ఇసిరేయడం, అప్పుడు తెలుసుకోవాలి మీరు. అర్థమవుతుందా? ఇది కలియుగ భారంతో వచ్చిన సేవ. ఇది ప్రేమతో వచ్చే సేవ ఏమిటి? భరిస్తాం. అయ్యో నా కోసం ఇంత త్యాగం చేశారే, నా కోసం ఇంత కష్టపడుతున్నారు, నా కోసం ఇంత చేశారే, ఇది మన సేవ రుణం తీర్చుకునే సమయం కదా, ఈ భావన వస్తుంది. అయ్యో నా భర్తకి రుణం తీర్చుకునే సమయం, అయ్యో భార్యకి సేవ చేసే సమయం, పిల్లలకి, అంటే అందరిలో ఈ భావన రావాలి. అప్పుడే ఆ బంధాలకు విలువ, స్వార్థం లేని బంధాలు రావాలి. ఇక్కడ పాండవులు ఏమిటి? వాళ్ళు భారంగా, అయ్యో వీళ్ళకి సేవ చేయలేకపోతున్నాం ఎంతమంది మహాభక్తులకి అని ఆ బాధ. అప్పుడు పాండవుల యొక్క మినిస్టరు ఆ గురువు ధౌమ్యుడు, అయ్యా నువ్వు సూర్యుడికి ఒకసారి విన్నపం చేయి, ఈ జగత్తుకి శక్తినిచ్చే సూర్యుడు. కృష్ణుడు గీతలు అంటారు కదా, శశాంక, సూర్యుడైనా చంద్రుడైనా నేనే. అర్థమవుతుందా? కాబట్టి కృష్ణుడు కృష్ణుడు డైరెక్ట్గా వస్తాడు, ఒకసారి ఇండైరెక్ట్గా వస్తాడు ఆయన. ఇప్పుడు మీకు ఏదైనా ఒక అప్లికేషన్ కావాలి, ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి, మున్సిపల్ కమిషన్కి వెళ్తారు. మీకు చంద్రబాబు తెలిసి ఉండొచ్చు, లోకల్ కొన్ని రూల్స్ ఫాలో కావాలి కదా. ప్రతిసారి వెళ్ళి నాకు సీఎం తెలుసు. అరే తెలుసురా బాబు నీకు, అందరికీ తెలుసురా ఆయన, నీకు లోకల్ కొన్ని చేయాల్సిన ఫార్మాలిటీ చేయి అంటారు కదా, ఆ విధంగా ఫార్మాలిటీస్. ఇప్పుడు ధౌమ్యుడు సూర్యుడికి చెప్పయ్యా నీ బాధలు అంటే సూర్యుడు చెప్తాడు. ధర్మరాజు యుధిష్ఠిరుడు సూర్యుడు చెప్పినప్పుడు సూర్యుడు ధర్మరాజు యొక్క గుణాలు, అతని భక్తి, పాండవులు అంతా వాళ్ళు కూడా దేవతలు ఎప్పుడు కూడా వైష్ణవులకి ఎప్పుడెప్పుడు సేవ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తే ఇంకా వాళ్ళకి ఏమవుతుంది? పుణ్యం పెరుగుతుంది. సాధు సేవ పవర్ఫుల్. అది సాధు సేవ ఎవరు చేసినా కానీ సాధు సేవ విష్ణు ఆరాధనం కన్నా వైష్ణవ ఆరాధనం ఉన్నతమైనది. ఆరాధనం సర్వేష్ణం విష్ణు ఆరాధన పరం నాతో పరతరో దేవి పార్వతి. విష్ణు ఆరాధన కంటే కూడా వైష్ణవుల ఆరాధన ఇంకా ఉన్నతమైనది పార్వతి. ఇది పరమశివుడు పార్వతీదేవి చెప్తాడు. ఒక భక్తుల సేవ భగవంతుడి సేవ కంటే కూడా ఉన్నతమైనది అంటాడు పరమశివుడు. కాబట్టి దేవతలు కూడా ఎప్పుడెప్పుడు పాండవులకు సేవ చేయాలో తాపత్రయం ఉంటుంది వాళ్ళకు కూడా.
ఎప్పుడైతే ధర్మరాజు అడుగుతాడో వెంటనే సూర్య భగవానుడు ఒక పాత్ర ఇస్తాడు. అదే ఆ పాత్ర ఏమిటి? వెరీ గుడ్. మనం కూడా మన సంస్థ పేరేమిటి? ఇస్కాన్ అక్షయ పాత్ర ఫౌండేషన్ పెట్టాం మనం కూడా, అవునా కదా? ఇస్కాన్ బెంగళూరులో మన సంస్థ దాంతో పాటు ఇస్కాన్తో పాటు అక్షయ పాత్రని పెట్టాం మనం. అక్షయ పాత్ర ఉద్దేశమే అది ఆచార్య ప్రభుపాదుల వారి యొక్క కోరిక. టెంపుల్ ఉన్న కొంత మైళ్ళు వరకు ఎవరు ఆకలితో ఉండకూడదు, పిల్లలు కాదు ఎవరు కూడా. అందువల్ల అక్షయ పాత్ర ప్రతిరోజు మనం ఇప్పటికి ఒక 30 లక్షల మంది భోజనం పెడుతున్నాం ప్రతిరోజు ఇండియా మొత్తం. కాబట్టి అక్షయ పాత్ర ఇన్స్పిరేషన్ ప్రభుపాదుల వారు. చూడండి, పాండవులకి సూర్య భగవాన్ అక్షయ పాత్ర ఇస్తారు. అయ్యా ఎంత మందికైనా పెట్టండి, మీరు వేల మంది లక్షల మందికైనా పెట్టండి, నో ప్రాబ్లం. కానీ ద్రౌపది ఎప్పుడైతే ఆహారం తీసుకుంటుందో దాని తర్వాత ఆ రోజుకి ఇది అయిపోయింది. మళ్ళీ ఆహారం పండించదు, ఇంకా ఆహారం వడ్డించదు, ఆ రోజుకి అది అయిపోయింది. కాబట్టి ద్రౌపది లాస్ట్ తినాలి. అందరికీ చూడు ఎంత కష్టం, ఎంత త్యాగం కదా లాస్ట్ తినడం అంటే. ఇప్పుడు అన్ని వంటలు చేసి లాస్ట్ తినాలనుకోండి, ఎంత భారంగా ఉంటుంది హృదయం అంతా, అవునా కదా? అందరికి వడ్డించి లాస్ట్ తినాలంటే ఎంతో త్యాగం చేయాలి దానికి కూడా. ఇప్పుడు ఎలా ఉంది, ఫస్ట్ మనం తినేద్దాం లాస్ట్లో పెడదాం వాళ్ళందరికి కావాలంటే. మాతాజీ ఫస్ట్ తినేస్తారు అంటున్నారు మీరు. చూడండి పాపం వాళ్ళు అప్పుడే వెంటనే రియాక్ట్ అవుతున్నారు. కరెక్ట్ కాబట్టి మాతాజీలు అందరూ లాస్ట్ తింటారు, కరెక్టే కదా? అందరికీ హరిబోల్ చెప్పండి వాళ్ళందరికీ హరిబో. చదువు త్యాగం కదా. లాస్ట్లో పాపం వంట చేసి అన్నీ చేసి మీరు పెట్టి మీరు మీ చివాట్లు విత్తిని అవిని తిని మీ తిట్లు ఫీడ్బ్యాక్లు తీసుకుని లాస్ట్లో తినాలని ఎంత కష్టం. దానికే వాళ్ళు సగం అయిపోయి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? అంత కష్టం అది. ఇక్కడ పాండవులు చూడండి, ద్రౌపది లాస్ట్లో తినాలి అందరికీ వడ్డించిన తర్వాత. ఇప్పుడు అప్పటి నుంచి ఏమవుతుంది, అక్షయ పాత్ర వచ్చినప్పటి నుంచి ఏది అడిగినా రకరకాలుగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మా ఆశ్రమం అదే కావాలి. ఇప్పుడు పాప మా భక్తులకు ఒకసారి కుక్ సరిగా లేకుండా ఇబ్బంది పడుతుంది. అక్షయ పాత్ర ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది నాకు కూడా. ఊరికే గోవించాను పొద్దున్న లేసి లెట్ బ్రేక్ఫాస్ట్ లెట్ తిరిగి లంచ్ టకటక అన్నీ వచ్చేస్తుంటే ఎంత టెన్షన్ ఉండదు అసలు. టెన్షన్ కదా. బా మీరే అక్షయ పాత్రలు మాకు. అక్షయ పాత్ర అంశాలు మాతాజీలు అందరూ కరెక్టే. పాపం మన ఆశ్రమంలో కూడా కుక్ లేనప్పుడు కూడా మాతాజీలు ఒక్కొక్క రోజు ఒక మాతాజీ 7 రోజులు 7 మాతాజీలు ఆశ్రమానికి ప్రసాదం పంపించేవాళ్ళు పొద్దున మధ్యాహ్నం. వాళ్ళతో ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరికీ. హరే కృష్ణ. కాబట్టి కృష్ణుడు మాకు ఇచ్చిన అక్షయ పాత్రలు అంతా మాతాజీలే, అవునా కదా? వైష్ణవ సేవ కదా అది, సాధు సేవ. ఇక్కడ ఎప్పుడైతే ద్రౌపది అంత త్యాగంగా పెడుతుందో రోజు ఇంకా చాలామందికి తెలిసి లక్షల మంది వచ్చేవాళ్ళు పాండవుల సాంగత్యం కోసం. చూడండి, అడవుల్లో కూడా వాళ్ళు చూడడానికి వాళ్ళతో ఉండడానికి. ఎందుకంటే ధర్మరాజు పాండవులు ఎక్కడ ఉంటే అక్కడ హరికథ ఉండేది. గొప్ప గొప్ప ఋషులు వచ్చేవాళ్ళు, ఆహ్వానించేవాళ్ళు. అందరు ఇంకా రోజు సత్సంగాలే. ఇంకా ఎలా ఉంటుంది అడవుల్లో ప్రతిరోజు సత్సంగాలే. ఇది కొద్ది కొద్దిగా ధృతరాష్ట్రుడు తెలుస్తుంది, దుర్యోధనుడు తెలుస్తుంది, కర్ణాలు అందరికి కూడా. వీళ్ళు ఏమైనా అడవుల్లో పంపిస్తారు, సత్సంగాలు పెట్టుకుంటున్నారు వీళ్ళు, అంతే కదా? ఇప్పుడు జైల్లో పెడితే హ్యాపీగా అనిపిస్తుంటే మీకేమైనా జైలు కింద పంపించి అనిపిస్తుంది కదా వాళ్ళని. ఇప్పుడు అడవుల్లో పంపిస్తే రోజు సత్సంగాలు అంటారు. వాళ్ళ వైభోగం ఏమిటి, ఆహారం ఏమిటి, ఆ ప్రసాదాలు ఏమిటి, మనకు కూడా అంత బాగా రావట్లేదు ఇక్కడ. రోజు వనభోజనాలే వాళ్ళకి, రోజు కార్తీక వనభోజనాలే. ఎంత బాగుంటుంది, కిచెన్లోకి వెళ్ళకుండా ప్లేట్లో వచ్చేస్తుంటే అలాగా హరికథ వింటూ ప్రసాదాలు తింటూ జీవితం దీనికనే ఆనందం ఉంటుందా ఒక జీవుడికి? ఎప్పుడైతే అడవుల్లో ఎంత బాగా జరుగుతుందో దుర్యోధనుడు అవన్నీ విని వాళ్ళలో దుర్బుద్ధి పుడుతుంది. ఇది అసూయ భావం. ఏమిటంటే మనం ఉన్నదాన్ని తృప్తి పడం. మనకి ఎంత ఉందో దాన్ని తృప్తిగా ఉండం. మనకు 100 కోట్లలో తృప్తిగా ఉండం. వాడికి 101 ఉందే, వాడు మనకన్నా ఒకటి ఎక్కువ ఉందే, అది ఆ బాధ మనం భరించలేము. ఇది కలియుగ ప్రభావం. ఇది దుర్యోధనుడి భావన ఏమిటి? వాడు మొత్తం వాడే కదా చక్రవర్తి. వీళ్ళేదో పాప అడవుల్లో ఉన్నారు, వాళ్ళపైన కూడా అసూయ ఇంకా వాడు పోలేదు. ఇది ఒక రాక్షస గుణం. ఏమిటంటే అంటే రాక్షస గుణం మనం ఎంత ఉన్నా కానీ తృప్తిగా లేకుండా వేరే వాళ్ళపైన మనం అసూయ పెరుగుతూనే ఉంటుంది. శత్రువులు అంటే వాళ్ళు మన కళ్ళ ముందర కనపడకూడదు. ఇంకా
అతి భయంకరమైన భావన వచ్చేస్తుంది. దుర్యోధనుడి భావన ఏమిటి? పాండవులు అంత ఇబ్బందులు పెడుతున్నారు, అవన్నీ లేదు. వీళ్ళు ఎంత మోసం చేసాం వీళ్ళని మనం, జూదమాడి గ్యాంబ్లింగ్ ఆడి ఇంత జూదమాడి ఎంత మోసం చేసి అన్నీ కొట్టేస్తాం, వీళ్ళు అడవులు పంపించేసాం. ఆయన తృప్తిగా ఉన్నారే వాళ్ళు, అక్కడ వీళ్ళు ఆయన ఆనందంగా ఉన్నారు, ఆయన సత్సంగాలు సాధువులతో ఉన్నారే వీళ్ళు. ఇంకా ఏమిటిరా బాబు ఇదని వాడికి నిద్ర రాదు. సో ఆ టైంలోనే శకుని ఒక ఆలోచన చేస్తాడు, మన హీరోని పిలుద్దాం. ఎవరిని? దుర్వాసముని. దుర్వాస అంటే అంత ఎవరు ఉండరు అని, ఎవరు ఉండలేరు అని. వాస అంటే ఉండడం ప్లేస్లో, దుర్వాస అంటే ఏమిటి? ఆయన ఎవరు ఉండలేరని, అంటే అంత కోపం ఆయనకి. ఆయన పేర్లోనే దుర్వాస అని. ఆయన అతి భయంకరమైన కోపం. శకుని వీళ్ళందరూ ప్లాన్ చేస్తారు, దుర్వాసముని మనం హస్తినాపురం పిలుద్దాం, పిలిచి దుర్వాసముని మంచిగా చూసుకుందాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుందాం, మంచి సేవ చేద్దాం. దుర్వాసమునికి సేవ చేసి పాండవుల దగ్గరికి పంపిద్దాం. చూడు, దుర్బుద్ధి అంటే ఇదే కదా. అంటే శత్రువు వాడేదో ఏదో కష్టాలు ఉన్నా కానీ ఆ కష్టం సరిపోదు, ఇంకా రావాలి వాడికి, ఇంకా రావాలి. ఇది రాక్షస గుణం. ఇది ధర్మం కోసం పోరాటం వేరే, కానీ స్వార్థం కోసం పోరాడకూడదు. ఇక్కడ దుర్వాసమును ఆహ్వానిస్తారు. దుర్యోధనుడు, కర్ణ, అందరూ కూడా, దుశ్శాసన, శకుని అందరూ కూడా దుర్వాసమునికి ఫస్ట్ నుంచి రాయల్ వెల్కమ్. అంటే అడుగు పెడతానే రాయల్ వెల్కమ్, కాళ్ళు పువ్వులు వేయడం, పుష్పాంజలి వేయడం, ఆయన పైన అన్ని చల్లడం, అర్థమవుతుందా? మంచి మంచి భోజనాలు అంటే అద్భుతంగా చూసుకుంటాడు, హాస్పిటాలిటీ. దుర్యోధనుడు ఒక మంచి గుణం ఉంది, వాడు ఎవరు అతిథి వచ్చినా కానీ వాడిని ఫ్లాట్ చేసేస్తాడు, అర్థమవుతుందా? ఎవరు వచ్చినా ఫ్లాట్ చేసేస్తాడు వాడు ఆతిథ్యంతో. మహాభారతం అప్పుడు కూడా నకుల సహదేవుల మామ ఎవరు అని పేరు? శాల్య. మన శల్యుడు అంటారు తెలుగులో, సంస్కృతం శాల్య అని పేరు. సో శాల్య ఎప్పుడైతే వస్తుంటాడో ఆయన పాండవుల కోసం వస్తుంటాడు. నకుల సహదేవుల మామ అంటే ఆయన కూతుర్నే వీళ్ళు చేసుకున్నారు. ఇక్కడ ఏమైంది? ఇంత మాద్రి వాళ్ళ చెల్లి, సొంత మేనమామ కూతుర్ని వీళ్ళు చేసుకున్నారు. ఎంత బంధం కదా ఇది. పాండవుల కోసం సహాయం కోసం వస్తుంటే మధ్యలో దుర్యోధనుడు ఆపుతాడు. ఒకసారి ఆతిథ్యం తీసుకొని వెళ్ళవయ్యా అని అంటాడు. సరే, ఒక 2 రోజులే కదా ఉంటాంలే అనుకుంటాడు. అడవిలో ఆతిథ్యం పెడతాడు. అది వాడి సెటప్ అంతా, అర్థమవుతుందా? మంచి సెటప్ చేస్తాడు. అప్పటికప్పుడే శాల్యుడు ఆతిథ్యం చూసి ఇంకా ఫ్లాట్ అయిపోతాడు. ఇంకా దుర్యోధన నీకేం కావాలి చెప్పు దుర్యోధన అంటాడు. నాకు నువ్వు కావాలి అంటాడు. యుద్ధంలో నాకు సపోర్ట్ చేస్తావా? చూడండి, పాండవులు మేనమామే, పాండవులు మాద్రి అంత సొంత మామ, అతనే ఏమైపోయాడు? దుర్యోధనుడు ఆతిథ్యం చూసి నేను నీకే సపోర్ట్ చేస్తా. అర్థమవుతుందా? దుర్యోధనుడు బుర్రలేడు కాదు, స్మార్ట్ ఫెలో, అల్ట్రా స్మార్ట్ వాడు. అంటే పాండవుల బంధువులు కూడా తన వైపు లాగే అంత శక్తి, అంత సామర్థ్యం, అంత డిప్లొమాటిక్ స్కిల్స్ ఉన్నవాడు దుర్యోధనుడు. మంచిగా మాట్లాడడం ఇవన్నీ బాగా తెలుసు. రాజనీతి బాగా దుర్యోధనుడికి. అలాగే పాండవులతో వచ్చిన మేనమామ లాక్కెళ్ళిపోయాడు. అలాంటి దుర్వాసముని ఆయన చేయలేడా? అవునా కదా? సొంత మేనమామ లాగేసిన వాడు దుర్వాసముని లాగలేడా? ఫుల్గా లాగేశాడు, జ్యూస్ అని లాగేశాడు దుర్వాసముని. దుర్వాస అవన్నీ చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఇంకా నీకేం కావాలి చెప్పయ్యా బాబు, అంత బాగా చేసావు, అంత బాగా గెస్ట్ని అంత బాగా చూసుకున్నావు నువ్వు. ఇప్పుడు మీ ఇంటికి కూడా వచ్చిన గెస్ట్ మీరు ఫుల్గా ఆనందంతో సేవ చేశారనుకోండి, వాళ్ళు ఉబ్బిద్దపోయిపోతారు కదా. ఏం ప్రేమరా బాబు, తట్టుకోలేకపోతుంది ప్రేమ అంతా కూడా. ఏం కావాలి అడిగేస్తారు మిమ్మల్ని వాళ్ళు. అలా అడిగేస్తారు దుర్వాసముని, ఏం కావాలి? నాకు చిన్న కోరిక, పాండవులు ఇబ్బంది పెడుతున్నారు అడవుల్లో. చూడండి వాడు ఆలోచన ఎలా ఉందో. అన్నీ తెలుసు వీడికి. పాండవులు ఇబ్బంది పెడితే అడవుల్లో, చిన్న హెల్ప్ చేయ మాకు దుర్వాస. పాపం వాళ్ళ సాధువుని పిలిచి భోజనం పెడుతుంటారు. మీలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి మీ సాంగత్యం ఇస్తే పాండవులు కూడా ఆనందపడతారు, ఇది నా కోరిక అని అంటాడు. అది ఎప్పుడు వెళ్ళాలంటే కూడా ద్రౌపది బాగా వంటలు చేస్తుంది, ద్రౌపది తినిన తర్వాత మీరు వెళ్ళండి, ఇంకా బాగా వండి పెడుతుంది కూడా.
ఇంకా బాగా సేవ చేస్తుంది మీకు అని బాగా దుర్వాస మునికి మంచి మాటలు చెప్పి ఇదే మాకు ఇంకెవరికి లేదు, వాళ్ళు బాగుంటే చాలు. అర్థమవుతుందా? కలియుగులు అందరూ ఎలాగే ఉంటారు కదా, పైన మాటలేమో తేనె, లోపలేమో విషం, అంతే కదా. మనందరం తేనె పూసిన కత్తులు, మనందరం పైన ప్రేమగా మాట్లాడతాం, లోపల స్వార్థం, అసూయ, ద్వేషం, ఇవన్నీ గుణాలు ఎక్కువగా ఉంటాయి కలియుగంలో అంతా కూడా. దుర్యోధనుడు ఆ విధంగా నప్పజెప్పి పంపిస్తాడు. దుర్వాస ముని దుర్యోధనుడి కోరిక తీర్చాలని చెప్పి అడవిలోకి వెళ్తారు దుర్యోధనుడితో. సరే, దుర్వాస ముని ఆయనతో పాటు 60,000 మంది శిష్యులు ఉంటారు ఆయనకి. ఎంతమంది? 60,000 మంది. మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? హిందూపూర్ సగం జనాభా అది. మీ పెళ్ళికి వచ్చారు 1,000-2,000 మంది ఉంటారు, దానికి 60,000 మంది అంటే అసలు పెళ్ళిలో వద్దంటారు ఊరు. నెక్స్ట్ టైం నుంచి సింపుల్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేసి అయిపోతుంది ప్రభు, ఎందుకు ఇవన్నీ గోల, వాళ్ళ భోజనాలు పెట్టలేక టెన్షన్ పెట్టి మరీ తిట్టించుకోవాలి, ఎందుకు అవన్నీ? అవునా కదా? ఎంత పెళ్లి భోజనం ఎప్పుడూ కరెక్ట్గా జరుగుతాయా? ఫీడ్బ్యాక్ లేకుండా ఎవరు అందరూ బాగుందంటారా? ఎవరో కంప్లైంట్ చేసే వెళ్తారు. ఇది కలియుగ ప్రభావం. అది కలియుగంలో ఏంటంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం ఉండదు ఇక్కడ. మీరు ఎంత చేసినా ఒక రాగాలు వేసి వెళ్తారు, పడుంటుందిలేని. ఇది కలియుగ ప్రభావం. ఇది ఇప్పుడు దుర్వాసముని 60,000 మంది శిష్యులతో వెళ్తాడు పాండవుల దగ్గరికి. పాండవులు ఎస్పెషల్లీ ధర్మరాజు వాళ్ళందరినీ చూసి ఆనందపడిపోతాడు. చూడండి, భయపడలేదు. భక్తుల్లో భయం ఉండదు, భక్తుల్లో భయం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కృష్ణుడు నమ్ముకున్న వాళ్ళకి భయమే ఉండదు. ఇదే భాగవతం చెప్తుంది ఇక్కడ. నారాయణ పరే సర్వే నా కుటశన బిభ్యతి స్వర్గ అపవర్గ నరకేషు అతితుల్యార్థ దర్శిన. అందరూ చెప్పండి, నారాయణ పరా సర్వే నా కుటశన బిభ్యతి స్వర్గ అపవర్గ నరకేషు అపి తుల్యార్థ దర్శిన. తుల్యార్థ దర్శన అంటే ఒక భక్తుడికి, నారాయణ పరాయణుడైన భక్తుడికి తుల్యం అంటే ఈక్వల్. స్వర్గమైన నరకమైన, స్వర్గ అపవర్గ నరకేషు నరకమైన ఏ లోకమైనా కూడా తుల్యం అంటే సమానమే నారాయణ పరాయణుడికి. బిభ్యేతి భయమే ఉండదు ఆ భక్తుడికి. అర్థమవుతుందా? ఒక భక్తుడికి నరకమైన, స్వర్గమైన, భూలోకమైన, ఏ లోకమైన, కష్టమైన, నష్టమైన బిభ్యేతి భయమే ఉండదు నారాయణ పరాయణైన వాళ్ళకి. కానీ మన జీవితం మాయాపరాయణం అయిపోయింది. ఇప్పుడు మన జీవితం ఏమిటి? మాయాపరాయణం, కుటుంబపరాయణం, ధనపరాయణం, ఖ్యాతిపరాయణం, కీర్తిపరాయణం, శరీరపరాయణం. ఈ భావంలో ఉన్నప్పుడు శరీరం కోసం, కుటుంబం, ధనం కోసం ఉన్న వాళ్ళకి నారాయణ పరాయణం, ఇలాంటి వాళ్ళకి భయమే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం నారాయణ పరాయణం అవుతామో అప్పుడే భయం ఉండదు. నారాయణ కాకుండా మనం ఏ పరాయణమైనా కానీ లోపల భయం 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 భయం. బయట గాంభీర్యంగా ఉంటాం ఇలాగా, దుర్యోధనులాగా. వాడు లోపలంతా భయం, వాడంతా గాలి బెలూన్లాగా. వాడు గాలి బెలూన్ ఎలా ఉంటుంది, కానీ కిందట అడుగుడితే దుర్యోధనుడు అలాగే. లోపల భయం. కృష్ణుడు ఉన్నాడే, పాండవులంతా వీళ్ళు ఎప్పుడు వేసేస్తారు మన వాళ్ళు, భయం ఉంది వాడికి. కానీ బయట గంభీరంగా ఇలా ఉంటుంది. పాండవుల భయం లేదు. కాబట్టి ధర్మరాజా ఎప్పుడైతే వాళ్ళు చూశాడు యుధిష్ఠిరుడు, అందరిని ఆహ్వానిస్తాడు. అయ్యో రండి, మీ సేవ చేసే అదృష్టం మాకు దొరికింది. భయపడలేదు, అందరిని ఆహ్వానిస్తాడు. అందరినీ ఆహ్వానించి స్నానం చేసి రండి, మీరు నదిలోకి వెళ్ళి అంత భోజనం రెడీ చేసి పెడతాం మీకు అని అంటాడు. అందరూ వెళ్తారు. 60,000 మంది శిష్యులు దుర్వాస ముని స్నానం కోసం నదిలోకి వెళ్తారు. నదిలో దిగుతారు. అంత లోపల యుధిష్ఠిరుడు ద్రౌపది దగ్గరికి వస్తాడు. ద్రౌపది, దుర్వాస ముని శిష్యులతో వచ్చారు 60,000 మందితో, వాళ్ళకి మనం భోజనాలు వడ్డించాలి అని. ద్రౌపదికి షాక్.
ఆవిడ షాక్ అయిపోతుంది. అయ్యో ఇప్పుడే నేను భోజనం చేశానండి, అక్షయ పాత్ర పనిచేయదే. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు లాస్ట్ భోజనం అది అయిపోయింది, అక్షయ పాత్ర భోజనం ఇవ్వదే. ఇంత వేల మందికి ఎలా వడ్డించాలి, ఎలా చేయాలి? ఇప్పుడు అక్కడ కోపం కాదు, అయ్యో ఇంతమందికి సేవ చేయలేకపోతామే బాధ ద్రౌపదికి. ఏం చేయాలి, ఈ పరిస్థితి ఏమిటి, ఎలా ఉంటుంది చూడండి. దుర్వాసముని ముందే ఏమిటి, షార్ట్ టెంపర్. ఆయన మాట్లాడితే తిట్టట్టు ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరన్నా మాటలు తిట్టట్టు అనుకోండి, ఎలా అనిపిస్తుంది? వాళ్ళతో మాట్లాడతారా నెక్స్ట్ టైం మీరు? మాటలు ఎప్పుడు మధురంగా ఉండాలి. కృష్ణ గీతలో అంటారు, మన మాట్లాడే మాట చెవులకు కూడా మధురంగా ఉండాలంటారు. అది సత్వగుణం మాట్లాడే భాష. రజోగుణంలో మాట్లాడే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, గుచ్చుకుంటాయి. తమోగుణం అంటే గుండెలు పిండేస్తాయి. ఇంకా ఒక మాటతో ఇంకా అంతే పారిపోతాం మనం. సత్వగుణంలో అంటే ఏమిటి, మనం మాట్లాడే మాట కూడా ఆనందం ఇవ్వాలి అంటారు. ఇక్కడ ఎప్పుడైతే పాండవుల్లో కానీ ద్రౌపదిలో కానీ బాధ చూసి, అయ్యో వీళ్ళు సేవ చేయలేకపోతామే, అందరూ వాళ్ళు రెడీగా ఉన్నారే, గెస్ట్ అతిథులు వచ్చేసారు కదా, ఏం చేయాలి? అప్పుడు ద్రౌపది చాలా అంటే చాలా బాధలో ఉంటుంది. అప్పుడు ద్రౌపది బాధలో ఉన్నప్పుడు ఎవరు తలుచుకుంటుంది? కృష్ణ, జనార్దన, మాధవ, గోవింద, నువ్వే నాకు దిక్కు స్వామి. ఒక నిస్సహాయ పరిస్థితి ద్రౌపదిది. తినేసి ఉంటుంది, అక్షయపాత్ర పని చేయదు. ఇంతమందికి ఎలా? దుర్వాసమునికి కోపం ఎక్కువ, మళ్ళీ శపిస్తాడేమో. ఆడే మనం అడవుల్లో ఉన్నాం, మా అడవుల్లోనే మళ్ళీ శాపాలు ఎక్కడ భరిస్తాం? అవునా కదా? ఆడే కష్టాల్లో ఎక్కువైనప్పుడు మళ్ళీ ఎక్కడ కష్టాలు భరిస్తాం? ఎక్కువ కష్టాలు తీసుకోలేమే. ద్రౌపదికి ఆ భావన, మన వల్ల ఎందరికీ పాండవులు ఇంకా ఇబ్బంది పడతారేమో, ఏం చేయాలి? కృష్ణ అని కృష్ణుని వేడుకుంటుంది. కృష్ణ ఎక్కడ ఉన్నా కానీ, రుక్మిణీదేవితో ఉన్న, సత్యభామతో ఉన్న, 16,000 మంది రాణులతో ఉన్న కృష్ణ భగవాన్ హృదయం అంతా ఎప్పుడూ కూడా పాండవుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. రుక్మిణీదేవుడు సత్యభామ అడుగుతూ, స్వామి మా పక్కనే ఉంటావే, కానీ ఎప్పుడు డిస్టర్బ్గా ఉంటావు కదా స్వామి, నువ్వు నిద్రే పోవే. అర్థమవుతుందా? ఎందుకంటే మీ పైన 10 మంది ఆధారపడ్డారు అనుకోండి, మీకు ఆలోచన ఉంటుంది వాళ్ళపైన, మీ పైన ఆధారపడిన వాళ్ళకి. ఇక్కడ కృష్ణుని పరిస్థితి ఏమిటి? నా భక్తులు ఎలా ఉన్నారో పక్కన రుక్మిణితో ఉన్నా ఆయన మనసంతా పాండవులపైనే ఉంటుంది. ఇది నారాయణ పరాయణ అంటే. ఇది ఒక్కటి నేర్చుకొని ఈరోజు మీరు మాయా పరాయణ నుంచి, కుటుంబ పరాయణ నుంచి నారాయణ పరాయణకు రావాలి. అది వైకుంఠ భావం. భూలోకంలో వైకుంఠ భావం అంటే ఈ భావన రావాలి. నారాయణుడు తప్ప నాకు ఈ జీవితానికి ఏది గతి, నారాయణుడే, ఈ భావన రావాలి. ఎప్పుడైతే ద్రౌపదిలో ఆ భావం ఎప్పుడూ ఉంటుంది. లేదంటే ఆ తల్లి వెంట్రుకలు కూడా నారాయణ అని అంటాయా? ఇక్కడ మన నాలుక నారాయణ అనవు. అవునా కదా? మేము ఎంతమంది హిందువులు రోజు స్వామి నిద్ర లేచినప్పుడు స్వామి నామాలు చెప్పని తక్కువ కదా. నాలుకలే నారాయణ అన్నప్పుడు వెంట్రుకలే ఉంటాయి. ద్రౌపది భక్తి ఏమిటి? ఆ తల్లి వెంట్రుకలు కూడా కృష్ణ 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 అంటే. కృష్ణుడు వెంటనే ప్రత్యక్షమైపోతాడు, వచ్చేస్తాడు అక్కడికి. ద్రౌపది బాధపడద్దు, ఏమైంది, ఇది జరిగింది కృష్ణ అన్నీ వర్ణిస్తుంది ద్రౌపది. ఏం చేయాలి ఇప్పుడు? బాధపడే ద్రౌపది, అక్షయ పాత్ర తీసుకురా తల్లి అని అంటాడు. లేదు కృష్ణ అని అడే భోజనం తినేసానే, నువ్వు పర్వాలేదమ్మా తీసుకోరా అంటాడు కృష్ణ. అక్షయ పాత్ర తీసుకొస్తాడు. ఇప్పుడు అక్షయ పాత్ర సూర్యుడిచ్చాడు, ఆ సూర్యుడికి శక్తినిచ్చేది సుదర్శనుడు. అర్థమవుతుందా? అనంతకోటి సూర్యులకి ఒక సూర్యుడు కాదు, మన కనపడే ఒక సూర్యుడే. అనంతకోటి విశ్వాలు ఉన్న యూనివర్సెస్, అనంతకోటి విశ్వాల్లో అనంతకోటి సూర్యులకి శక్తినిచ్చేది సుదర్శన చక్రం. ఆ సుదర్శనుడు ఎవరు? కృష్ణ భగవాను దాసుడు. ఇంకా భగవంతుడే పక్కన ఉంటే భయం ఎలా ఉంటుంది చెప్పండి? భక్తులకు అందుకే భయం ఉంటుంది. ద్రౌపది వెంటనే అక్షయ పాత్ర తీసుకొని వస్తుంది. అక్కడ చిన్న ఒక వెజిటబుల్ చిన్న అట్లా తగులుకొని ఉంటుంది. కృష్ణ ఏమీ లేదు అంటూ ద్రౌపది, ఉందిలే మనం తీసుకురా తల్లి అంటాడు. ఆయనకు అన్నీ తెలుసు కదా, లేకపోయినా స్వామి పుట్టిస్తాడు అక్కడ కావాలంటే కూడా. నువ్వేమైనా భగవంతుడికి రూల్సా? ఆయన మర్యాద పురుషోత్తముడు కాదు,
కృష్ణ పూర్ణ పురుషోత్తముడు. రామచంద్రుడు నియమాలు పాటిస్తాడు, ఆయన రూల్స్ అన్నీ పాటిస్తాడు. కృష్ణ రూల్స్ బ్రేక్ చేస్తాడు కావాలంటే. ఆ లీల ప్రభావం అది. రామచంద్రుడు వచ్చిన లీలా ప్రభావం అలాగే ఉండాలి. అలాగే రామ తక్కువ ఎక్కువని కాదు, ఆ మైండ్ అలాగే ఉండాలి. ఎందుకంటే మానవులాగే ఉండాలి రావణుని చంపాలంటే. ఇక్కడ కృష్ణుడి ప్రభావం ఏమిటి? పూర్ణ పురుషోత్తమ. హీ డజన్ కేర్ రూల్స్ రెగ్యులేషన్. అంటే ఏది పట్టించుకోడైనా ఎంత దూరం వెళ్తాడు భక్తుల కోసం కృష్ణ భగవానుడు. ఆ లీల ప్రభావం, ఆ లీల ఆ విధంగా భావనది. కాబట్టి కృష్ణుడు ఎందుకు అట్రాక్టివ్ ఎందుకు ఉంటాడు? ఆకర్షణ. కృష్ణ అంటే ఏమిటి? ఆకర్షణ. అంతే కదా. ఏదైనా పట్టించుకోడే, భక్తులకు ఎంత దూరం వెళ్ళిపోదాం. ద్రౌపదిని భయపడి తీసుకురమ్మా అంటాడు. సో తీసుకొచ్చి ఎక్కడో చిన్న వెజిటబుల్ ఉంటుంది, అలా తీసుకుంటాడు స్వామి, అలా వేసుకుంటాడు. వేసుకొని ఏం చేస్తాడు స్వామి? సమస్త లోక సంతుష్ట. అర్థమవుతుందా? లోకాల్లో ఉన్న జీవులంతా కూడా తృప్తిగా ఉండాలి అంటాడు స్వామి. స్వామి తృప్తి అని అంటే ఇంకా ఈ జీవులకి ఏమైంది చెప్పండి? అన్ని జీవులకి తల్లి తండ్రి ఆయనే కదా. మాత దాత పితామహ. ప్రతి జీవుడికి తల్లి తండ్రి, సమస్త జీవరాశులకి తల్లిదండ్రులు ఆయనే. ఒక మనిషికే కాదు. ఆత్మ ఈరోజు ఈ దేహంలో, ఈ శరీరంలో ఉంది, ఈ బాడీలో ఉంది. ఇంకొక బాడీలో ఎరువుల్లో, జంతువుల్లో, పక్షుల్లో, చేపలు, ఫిష్ ఏదైనా చెప్పచ్చు మీరు. సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో అందరికీ మూలం నారాయణుడే. అందరికీ అదే గీతలు అంటాడు స్వామి. మాతా దాత, తల్లి తండ్రి నేనే అన్ని జీవరాశులకి. ఎప్పుడైతే స్వామి తృప్తిగా నా మాట అన్నాడో అక్కడ దుర్వాసముని 60 శిష్యులు వాళ్ళ నదిలో ఉంటారు కదా, పొట్టంతా హెవీ అయిపోతుంది వాళ్ళకి అక్కడ. అర్థమవుతుందా? మామూలు తినడం కాదు, ఇంక పగిలిపోద్ది. ఇప్పుడు మీరు ఒకరోజు ఫుల్ ఏకాదశి ఉపవాసం ఉండి పొద్దున్న ద్వాదశి రోజు 2 ప్లేట్లు తిన్నారని ఎలా ఉంటుంది? మళ్ళీ ఎట్లా కదలలేక ఇట్లా తిరగలేక ఎలా ఉంటుంది పరిస్థితి? ఎవరన్నా పెట్టి మళ్ళీ వచ్చి ఒక బిర్యానీ ఇచ్చారనుకోండి, అంటే తింటారా మీరు? అస్సలు స్వామి దూరంగా వెళ్ళండి, ఫుడ్ చూపించదు నాకు కళ్ళకి కావాలంటే. ఆహారం విషం అయిపోతుంది, అవునా కదా? ఆకలిగా ఉన్నప్పుడు అమృతం అది. ఆకలిగా ఉన్నవాడికి అమృతం, పొట్ట బాగా నిండిన వాడికి విషం. ఇక్కడ దుర్వాస ముని వాళ్ళ శిష్యులంతా కూడా కృష్ణుడు సంతుష్ట అనేప్పుడు అనేసాడు ఆ మాట. సర్వలోక సర్వజీవ సంతుష్ట. స్వామి ఆ మాట అంటారు. ప్రతి జీవరాశులు, దుర్వాస మునే కాదు, ప్రతి జీవరాశులు తృప్తి ఫుల్గా అయిపోయారు. ఇప్పుడు దుర్వాస ముని టెన్షన్ ఏంటి? ఇప్పుడు వెళ్తే మళ్ళీ అని పెడతారేమో వారు, మనం తినలేమే. అర్థమవుతుందా? మళ్ళీ వెళ్తే మళ్ళీ పరమాణం పెడతారు, అక్షయ పాత్ర అంటున్నారు, అది ఫుల్గా వడ్డించేస్తుంది. వంట చేయడం అంటే 2 ఐటెంలు చేస్తాము, అక్షయ పాత్ర ఉంటే 1000 ఐటెంలు అయినా పర్లేదు కదా కదా అన్ని చెప్తే వచ్చేస్తాయి అన్నీ అక్కడ. కాబట్టి దుర్వాస టెన్షన్ ఏమిటి? ఇప్పుడు నాయన శిష్యులారా, అక్కడికి వెళ్తే మన పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఆతిథ్యం మనం తినలేదంటే మనకు రివర్స్ అయిపోతుంది అంతా కూడా. కాబట్టి మనం తినకూడదు, ఇక్కడి నుంచి ఇలాగా అట్లా పారిపోదాం అంటాడు. అర్థమవుతుందా? ఇలాగే పారిపోదు. ఎందుకంటే పొట్టలు అసలు రాళ్ళులాగా అయిపోయినాయి, మనకు తినలేవు ఏది కూడా. నీళ్ళు కూడా తాగే పరిస్థితి లేదు మనకి ఇప్పుడు. ఆడికి వెళ్తే ధర్మరాజు ముందే దానశీలుడు, ఆయన ఒక ఐడికి 2 ఐటీలు ఎక్స్ట్రా పెడతాడు కావాలంటే, అవునా కదా? ఇప్పుడు ఆతిథ్యం బాగా ఇచ్చేవాళ్ళు, బాగా ప్రేమగా వడ్డించే వాళ్ళు ఉన్నప్పుడు అది ఒకసారి మొహమాటం కూడా ఏమో ఎక్కువైపోతుంది. అయ్యో తినకపోయినా ఏంద్ర ఇంత ప్రేమ అనిపిస్తుంది. వీళ్ళందరికీ ఏమిటి? ఇప్పుడు వెనక్కి వెళ్తే ధర్మరాజుడు ఇంత సేవ మనం వద్దని చెప్పలేమే, అది అవమానం అయిపోతుంది, మనకు అపరాధం అయిపోతుంది కదా. ఇప్పుడు మనకే తప్పు అయిపోతుంది. కాబట్టి అటువైపు చూడకుండా అది ఇలాగా వెళ్ళిపోదాం. అందరూ నదిలోని సైలెంట్గా అలాగా వెళ్ళిపోతారు. ధర్మరాజు ఎప్పుడు వస్తారేమో చూస్తూ ఉంటాడు. ఎవరు కానీ అందరూ వదలం పక్క అందరూ పారిపోతుంటారు. మళ్ళీ పిలుస్తారు రా బాబు అని. వెనక తిరగకూడదంట దుర్వాసముని. పిలిచిన వెనక చూడొద్దండి మీరు, చూస్తే మనం ఇబ్బంది అయిపోతుంది. ఇలాగే వెళ్ళిపోదాం. ధర్మరాజు ఎప్పుడైతే వాళ్ళు పారిపోతుంటే ధర్మరాజు తెలియదు కదా పాప స్టోరీ అంతా. అయ్యో దుర్వాసముని ఆదిత్య పారిపోతారేమిటి అనుకుంటాడు ఆయన. అప్పుడు ద్రౌపది చెప్తుంది అంతా కూడా ధర్మరాజుకి. అప్పుడు ధర్మరాజు హృదయం కన్నీళ్ళు వచ్చేస్తాయి పాండవులందరికీ కూడా. దుర్యోధనుడు అంత అసూయ భావంతో ఒక కోపంగా ఉన్న ఋషిని
ఆయన దుర్వాస అంటేనే పరమశివుడిలో ఉన్న కోపమంతా కూడా దుర్వాసలో ఉంటుంది. అదే దుర్వాస ముని పరమశివుని యొక్క అంశ, శివుని అంశ దుర్వాస ముని. కాబట్టి ఆ కోపమంతా అతి తీవ్రమైన కోపం ఉన్న దుర్వాస ముని వాళ్ళపైన పంపిస్తే వాళ్ళు ఏదో తప్పులు చేస్తారు. అది ద్రౌపది తిరిగిన తర్వాత వెళ్ళమని చెప్తాడు దుర్యోధనుడు. కాబట్టి వాళ్ళు వడ్డించలేరు. దుర్వాస ముని కోపం వచ్చి మళ్ళీ శపిస్తాడు వీళ్ళందరినీ. కానీ కృష్ణుడు ఎలా వచ్చాడు? ఎంత ఒక ప్రేమగా, ఆ ప్రేమకి దాసుడు అయిపోయాడు వాళ్ళు పాండవుల ప్రేమకి. కాబట్టి పాండవులందరూ కూడా కృష్ణుడు అంటే అంత కన్నీళ్ళు, అంటే అందరూ తలుచుకుంటేనే వాళ్ళందరూ ఇంకా ఏడుస్తారు ఇంక కృష్ణుడిని చూసి. కృష్ణ ఎప్పుడైనా నువ్వు వస్తావు కృష్ణ. మనలో కూడా భక్తి రావాలి. అదే వచ్చినప్పుడే భాగవతం అంటుంది ఇక్కడ. అద్భుతమైన శ్లోకం ఇది కూడా. అంటే వాళ్ళు ఒకరు భావన ఎలా ఉండాలి. అప్పుడు యుధిష్ఠిరుడు ధర్మరాజు అంటాడు, యష్మానః సంపదో రాజ్యం దారః ప్రాణః కులం ప్రజః ఆశాన్ సప్తనా విజయో లోకః చయద్ అనుగ్రహ. అద్భుతమైన శ్లోకం ఇది. కృష్ణ ఎప్పుడు మీ కష్టాల్లో ఉన్నా నువ్వే వస్తావు కృష్ణ అని చెబుతూ, యష్మా నా సంపదో రాజ్యం, నా సంపద కానీ మా రాజ్యం కానీ, దరహ మా భార్యలు కానీ, ప్రాణహ మా ప్రాణం కానీ, లేదంటే మా పిల్లలు కానీ, మా కులం కానీ, ప్రజలు కానీ, అర్థమవుతుందా? ఆసాన్ సప్తహ మాకు జీవితంలో ఏదైనా దొరికాయంటే కృష్ణ లోకః అనుగ్రహత, నీ యొక్క అనుగ్రహమే కృష్ణ. అంటే నువ్వు లేకుండా నాకు రాజ్యం లేదు, ఈ పదవి లేదు, నా కుటుంబం లేదు, ద్రౌపది లేదు, కుంతి లేదు, అసలు మేమే లేవు కృష్ణ నువ్వు లేకుండా. పిల్లలన్నీ పక్కన పెట్టండి, నువ్వే లేకుండా మా ప్రాణమే లేదు కృష్ణ. అంత అనుగ్రహం వల్లే మేము జీవితంలో నడుస్తున్నాం కృష్ణ. ఇది భక్తుల భావన. మన శక్తితో నడవకూడదు ఎప్పుడూ కూడా. మన శక్తి అల్పం. మన శక్తి గర్వం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? వయసు పెరిగినప్పుడు మన శరీరమే మన కాలు మన మాట వింటుందా? కాలు అలా పైకెత్తిన అలాగ అందరూ ఒకసారి యోగా మీరు ఎత్తేస్తారులే కొంతమంది, మామూలు వాళ్ళు కష్టం కదా. మన శరీరం మన మాట వింటుందా? వయసు అయిన తర్వాత మీ బాడీ మీ మాట వింటుందా? ఇప్పుడంటే యంగోడికి ఇట్లా జంప్ చేస్తాడు, జిమ్నాస్టిక్ చేస్తే అట్లా తిరుగుతాడు. వయసు అయిన తర్వాత వాడు కాలు పెడతాడు, ఎలాగ వెళ్ళాలా, వీల్ చైర్లో పోవాలి. అదే చిన్నప్పుడు ఎగిరెగిరి పడి ఉంటాడు వాడు బెలూన్లాగా. మన శరీరమే మన బాడీనే మనతో సపోర్ట్ చేయదు, మీ మాట వినదు. పొట్ట మాట ఉంటుందా? వయసు అయిన తర్వాత ఫుల్గా వేసేస్తే ఏమవుతుంది? అదే ఆఖరి రోజు. అర్థమవుతుందా? అంటే శరీరం మన మాట వింటుందా? మనసు యవనంగా ఉండొచ్చు, శరీరం సపోర్ట్ చేయాలి కదా. కానీ మన శరీరమే మన మాట వినదు, మన సపోర్ట్ చేయదు. అర్థమవుతుందా? ఇంక మనం ఏం సాధించినట్టు జీవితంలో చెప్పండి? ఏం సాధించినట్టు మనం ఇక్కడ? శరీరం కూడా సపోర్ట్ చేయదు ఇక్కడ. మన ఇంత అహంకారం, అందుకే అహంకార విమూఢాత్మ. కృష్ణ చెప్తారు అర్జున అహంకారం విమూఢాత్మ. అహంకారం ఎప్పుడు ఉండకూడదయ్యా. అందుకే భక్తుల్లో కృష్ణుడికి నచ్చంది అహంకారం. ఎవరికైనా అహంకారం ఉందనుకోండి, నా వల్ల నేను నా ఈ భావన వచ్చిందంటే కృష్ణుడు ఎంత దూరం వెళ్తాడు ఆ భక్తుడు మార్చేంత వరకు. వాడికి బైపాస్ చేయాల్సిందే. ఇంకా అంటే ఆ భక్తుడు అహంకారం తీయాల్సిందే. దానికోసం కష్టాలు కావాలి, ఎక్కువ ఇస్తాడు కావాలంటే. గర్వం తగ్గాలి. ఇంద్రుడికి ఇచ్చాడు కృష్ణుడు కదా, ఇంద్రుడికి ఇచ్చిన కష్టాలు. ఇంద్రుడు గర్వభంగం అని చేస్తాడు కదా, అదే గోవర్ధన లీల కూడా. అప్పుడు కృష్ణుడికి నచ్చంది గర్వం, పాండవుల్లో లేనిది గర్వం. అదే కృష్ణుడు దాసోహం అయిపోతాడు వాళ్ళకి. కాబట్టి ఈ భావన ఏమిటి? కృష్ణ అంతా వచ్చింది అనుగ్రహం వల్లే, నా చేతిలో ఏముంది కృష్ణ. అర్జునుడు కూడా భీములసేనుడు కానీ మీరు జరాసంధను చంపడం కూడా చూడండి, కృష్ణుడు అనుగ్రహంతోనే జరాసంధను చంపుతాడు భీమసేనుడు. జరాసంధను చంపాలంటే కృష్ణుడే దగ్గర నడిపిస్తాడు అంతా కూడా. భీముడు దుర్యోధనుడు చంపేటప్పుడు కూడా కృష్ణుడు పక్కనే ఉంటాడు, అవునా కదా? భీమసేనుడు శక్తులు చంపేలా. దుర్యోధనుడు భీమసేనుడి కంటే ఒక 100 రెట్లు 10,000 రెట్లు బలవంతుడు.
అర్థమవుతుందా? భీమసేనుడు కంటే దుర్యోధనుడు టెక్నిక్ బాగా తెలిసినవాడు, స్కిల్ తెలిసినవాడు. భీమ బండ కొట్టేస్తూ ఉంటాడు అలాగా. దుర్యోధనుడు ఏమిటి? ఎందుకంటే భీమసేనుడు 13 సంవత్సరాలు వనవాసంలో అజ్ఞాతవాసం ఉన్నారు కదా వాళ్ళు. భీమాకి ప్రాక్టీస్ లేదు, మ్యాచ్ అంతే కదా. మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి ఏదన్నా పోతుంది కదా. ఇక్కడ ఏమిటి వీడు దుర్యోధనుడు రోజు గంటల గంట ప్రాక్టీస్. వీడు ఇక్కడ వాడికి తెలుసు వీడు భీమసేనుడు అడవుల్లో ఉన్నాడు, ప్రాక్టీస్ చేయలేడు, వాడు వచ్చే లెవెల్ మనం ప్రాక్టీస్ రెడీగా అవుతాం అని వీడి తాపత్రయం ఇక్కడ. అర్థమవుతుందా? 13 సంవత్సరాలు దుర్యోధనుడు భీమసేనుడు ఎలా చంపాలి 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 అని తలుచుకొని ప్రాక్టీస్ చేసేవాడు రోజు. అది ఇన్స్పిరేషన్ దుర్యోధనుడికి, వీడిని చంపాలి భీమసేనుడిని. అలాంటి విద్యలో కూడా కృష్ణుడు ఏం చేశాడు? దుర్యోధనుడిని చంపించేస్తాడు. ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు భక్తులకు. అదే ధర్మరాజు అంటున్నాడు కదా, నీ అనుగ్రహనే కృష్ణ నా జీవితం, మా జీవితాలంతా కూడా నీ అనుగ్రహనే. కాబట్టి కృష్ణుడు అనుగ్రహంతో జీవితాన్ని మనం నిర్మించుకోవాలి. మన కర్మానుసారం కొంత దూరం వెళ్తాం, అర్థమవుతుందా? అదే భగవంతు అనుగ్రహం ఉంటే కొన్ని మైలు దూరం వెళ్తాం. మీ కర్మానుసారం కొంతవరకే శక్తి, కానీ భగవత్ శక్తి ఎప్పుడైతే వచ్చిందనుకోండి అది ఎంత దూరం తీసుకెళ్తుంది ఆ భగవత్ శక్తి. కాబట్టి మన శక్తిపై నడవకూడదు, ఎప్పుడు మనం భగవంతు శక్తిపై నడవాలి. మన శక్తి అల్పం, అదే చెప్పి అల్పం. శరీరమే మన మాట వినదు, బుద్ధి మన మాట వినదు, కోరికలు మన మాట వినవు. ఇంత అల్పశక్తి ఉన్న మనం ఏం చేయగలుగుతాయి ప్రపంచంలో చెప్పండి? నిద్ర కంట్రోల్ చేసుకోలేం, ఆకలి కంట్రోల్ చేసుకోలేం, మాటలు కంట్రోల్ చేసుకోలేం, వినేది కంట్రోల్ చేసుకోలేం. ఇలాంటి అన్కంట్రోల్ లైఫ్ ఉన్నప్పుడు, ఏది కంట్రోల్ లైఫ్ ఉన్నప్పుడు మరి భగవంతుని మరి ఏమి మరి అంత అల్పబుద్ధే కదా. కాబట్టి వాచ వేగ, భక్తుడు అంటే ఏమిటి? అన్ని వేగాలు కోరికలు కంట్రోల్ చేసుకొని ఉంటాడు. ఒక తాబేలు లాగా. తాబేలు ఎలా ఉంటుంది? ఎప్పుడు అవసరమో అప్పుడు నడుస్తుంది, అవసరం లేదో ఇంద్రియ నిగ్రహం. భక్తుడు ఎప్పుడు తాబేలు లాగా ఉండాలి, ఎప్పుడు ఇలాగా రెడీగా ఉండకూడదు. ఏదైనా తినేద్దాం, ఏదైనా చేసా తాగేద్దాం, అలా కాదు. తాబేలు ఎలా ఉండాలి? అవసరానికే ఉపయోగించాలి, అవసరం లేదా వెనక్కి లాగాలి. నిగ్రహం ఉండాలి. అందుకే కామ్నెస్. ఒక్కోసారి సైలెన్సే బెస్ట్ వెపన్. జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కోవాలంటే సైలెన్స్. అప్పుడే మన టెంపర్మెంట్ కోల్పోతాం, అప్పుడే నాలుక తప్పుడు మాటలు మాట్లాడిచ్చేస్తుంది, అపరాధం చేపించేస్తుంది. అప్పుడు ఉండాల్సింది ఏమిటి? సైలెన్స్, కామ్నెస్. అది రావాలంటే ఏమిటి? భగవద్ అనుగ్రహం ఉండాలి కదా. అక్కడ భీమసేనుడు అంత టెక్నిక్ తెలియకపోయినా దుర్యోధనుడిని చంపేస్తాడు. ఆ శక్తి ఇచ్చిందే కృష్ణుడు. కాబట్టి భక్తుల కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు. కానీ మనం కొంత దూరం వెళ్ళలేము ఆయన కోసం. అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు ఈ ప్రోగ్రామ్కి. ఆదివారం ఎంత దూరం ఈ ప్రోగ్రామ్? మీ ఇల్లు చెప్పండి. కొంత దూరమే కదా. లేదా బెంగళూరు సిటీ అనుకోండి, ట్రాఫిక్లో 2 గంటలు పడుతుంది. ఇక్కడ మీకు ట్రాఫికే లేదే. మీ హిందూపురం ప్రదక్షిణ చేసేయచ్చు అలాగా ఒక 6 గంటలు, అవునా కదా? కాబట్టి మీరు భగవంతుడి కోసం కొంత దూరం, కొంత అడుగులు వేయాలి కదా. అదే నమ్మకంతో అడుగులు వేయండి. ఆయన కోసం 1000 అడుగులు మీకోసం వేస్తాడు ఆయన అని చెబుతూ ఒక శ్లోకంతో ముగిచ్చేద్దాం. అంటే కృష్ణ భక్తుల కోసం ఎంత దూరం వెళ్తారు, ఎంత అవమానాలు పడ్డారు ఆయన. అవమానాలు కూడా, అవునా కాదా? దుర్యోధనుడు ఎంత అవమానిస్తాడు కృష్ణుడిని, ఆయన భరిస్తాడు స్వామి భక్తుల కోసం. ఇక్కడ ఇంకో శ్లోకం, అద్భుతమైన శ్లోకం ఇది. ఇది ద్వారకాలలో భక్తులు చెప్తారు అంతా కూడా. భవాయనస్త్వం భవ విశ్వభావన త్వమేవ మాతా ఇత సుహృతాపతి పితః త్వం సద్గురు న పరమం చ దైవతం యస్య అనువృత్తాయ కృతినో బభూవిమా. ఇది ద్వారకాలో ఉన్న భక్తులు చెప్తారు ఈ శ్లోకం కృష్ణుడి గురించి. అందులో మాట చెప్పండి, మనం కూడా ఇప్పుడు ద్వారకాకు వెళ్ళినట్టు భావన రావాలి. ఓకేనా? భవాయ నస్త్వం భవ విశ్వభావన త్వం ఏవ మాతః సుహృత పతిః పితః త్వం సద్గురుః నా పరమం చ దైవతం
యస్య అనువృత్తాయ కృతినో బభూవిమః. ద్వారకాలో ఉన్న భక్తులు చెప్తారు కృష్ణుడి గురించి. కృష్ణ అంటే దేవతలు కూడా అసూయ ద్వారకా వాళ్ళని చూస్తే. ఎందుకంటే ద్వారకా వాసులకి కృష్ణుడు ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడతాడు, ప్రతిరోజు వాళ్ళు కలుస్తాడు, వాళ్ళ క్షేమాలు అడుగుతాడు. అంటే భగవంతుడే మన క్షేమాలు అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి మీకు? ఎంత అభయం కదా అది. అదే ఇక్కడ ద్వారక వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ, భవాయ నస్త్వం భవ విశ్వభావన. భవాయ కృష్ణ, ఎప్పుడూ నువ్వు మా బాగోగులే చూస్తావు కృష్ణ. ఎలాగ తల్లి బిడ్డ బాగోగులు ఎప్పుడూ చూస్తూ ఉంటుందో, కృష్ణ ఎప్పుడూ నువ్వు మా బాగోగులే చూస్తుంటావు కృష్ణ. మా క్షేమాలు చూస్తుంటావు, ఎలా ఉన్నారు అడుగుతావు, ఏం చేస్తావు అడుగుతాడు. ప్రతిరోజు కృష్ణుడు ఆ ద్వారకా వాసులు ఏంటంటే కృష్ణ చంటి బిడ్డలా చూసుకునే వాళ్ళందరినీ కూడా. వైకుంఠం అలా ఉంటుంది. మన వైకుంఠం ఎందుకు ఇప్పుడు 50-60 ఏళ్ళు కష్టపడితే ఈ భావన ఎలా ఉంటుందో వైకుంఠం ద్వారకాలో కూడా అలాగే జీవితం. అక్కడ కృష్ణుడు ఎలాగైతే ఐశ్వర్యం ఉంటుందో భక్తులకి సమానమైన ఐశ్వర్యం ఉంటుంది అక్కడ. అర్థమవుతుందా? ఇక్కడే ఉంది వెండి బంగారు ఇవి తప్ప. వైకుంఠం ఏమిటి? చింతామణి. ఇక్కడ దొరకదు. ఇక్కడ దొరకదులేండి, టెన్షన్ పడద్దండి. మీరు ఎక్కడ దొరుకుతుంది అనుకుంటారేమో. ఇక్కడ దొరకదు, అది అక్కడే దొరుకుతుంది. చింతామణి ఈ ఊరు పక్కన, చింతామణి ఈ ఊరు కాదు. వైకుంఠంలో నేల పేరేమిటి? చింతామణి. ఫ్లోరింగ్, వైకుంఠంలో ఫ్లోరింగ్ ఏమిటి? చింతామణి. ఈ లోకంలో లేదు అది. బంగారు ఇవన్నీ వజ్రాలు కూడా సరితూగవు, అంటే వెలగట్టలేం వైకుంఠ లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని. భక్తులు కూడా అటువంటి ఐశ్వర్యం లభిస్తుంది వైకుంఠ మోక్షం తీసుకున్న వాళ్ళకందరికీ కూడా. అదే అంటున్నాను ఇక్కడ ద్వారకావాసులు, కృష్ణ మా బాగోగులు క్షేమాలు నువ్వే చూస్తావు కృష్ణ. త్వం ఏవ, మాకు ఎవరున్నారు కృష్ణ? మాతః, మా తల్లి నువ్వే కృష్ణ. అంతే చెప్తున్నారు. సుహృతః, మా హితం కోరుకుంటే ఎప్పుడు కృష్ణ. సుహృతం, మా మంచి కోరుకునే వ్యక్తి నువ్వే కృష్ణ, వెల్ విషర్. పితః, తండ్రి నువ్వే కృష్ణ. పతిహి, పతి అంటే ఎవరు? భర్త. మా భర్త కూడా నువ్వే కృష్ణ. భర్త అంటే ఎవరు? పోషించేవాడు, భరించేవాడు. మన సమస్త జీవరాశిని భరించేది ఎవరు? భగవంతుడే కదా. టెక్నికల్గా చూసుకుంటే భర్త అంటే ఎవరు? భగవంతుడు. ఇప్పుడు మన శరీరానికి కూడా కావాల్సిన ఎవరిస్తున్నారు? ప్రకృతి, ఆయన సృష్టించే కదా. ఇప్పుడు అందరికీ భర్త ఎవరు? ఆయనే. భరించేది ఆయనే మనందరినీ కూడా, అన్ని జీవరాశి భరించే వ్యక్తే. అందుకే భర్త కూడా. పితః పతిహి, నువ్వే స్వామి. సద్గురు, కృష్ణ మా గురువు నువ్వే, తల్లి నువ్వే, తండ్రి నువ్వే, భర్త నువ్వే, గురువు నువ్వే. పరంచ దైవతం, మా పరం దైవం నువ్వే కృష్ణ. మా నువ్వు తప్ప వేరే ఎవరు లేరు కృష్ణ. యశ అనువృత్తాయ, మా జీవితం అంతా నీకే రుణపడ్డా కృష్ణ. ఇది భావన. ఈ భావనలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు కృష్ణ భగవానుడు కూడా మనకు దగ్గరుండి మన బాగోగులు చూసుకుంటాడు. ఇది మన హరే కృష్ణ మహామంత్రం మీరు జపం చేశారంటే ఈ భావన వస్తుంది. ఈ భావన వచ్చాడు ఏం చేస్తాం మనం? చాలామంది భగవంతుడి కోసం, అయ్యో ఈ జీవితం ఆయన కోసం అర్పణ చేద్దాం అనే భావన వచ్చేస్తుంది. కాబట్టి భాగవత సారం అంతా ఈ 2 శ్లోకాల్లోనే ఉంది. భాగవత సారం ఏమిటి? మాతా పితః పతిహి సద్గురు పరంచ దైవతం, అన్నీ నువ్వే కృష్ణ. ఎప్పుడైతే ఈ భావన వస్తుందో ఇదే ఆఖరి జన్మ. కాబట్టి మానవ జీవితం ఈ సత్యం తెలుసుకోవడం కోసం ఈ ఒక్క జన్మైన ప్రయత్నం చేయండి. ఈ ఒక్క జన్మైన బుద్ధి ఉపయోగించండి. బుద్ధి ఉపయోగిస్తున్నాం మనం, సుఖాల కోసం ఉపయోగిస్తున్నాం, ధనం కోసం ఉపయోగిస్తున్నాం. అర్థమవుతుందా? ధనం కోసం ఉపయోగిస్తున్నాం, లేదా దానం కోసం ఉపయోగిస్తున్నాం. దానికి అతి మించి రావాలి, ఆ భావన రావాలి. ఇంగ్లీష్లో ఒక మాట అంటారనమాట, డబ్బులు సంపాదించడం, ఆర్ట్ ఆఫ్ అర్నింగ్ మనీ ఇది స్కిల్, ఆర్ట్ ఆఫ్ మేనేజింగ్ మనీ ఇది డిసిప్లిన్. అంటే డబ్బులు సంపాదించడం ఒక కళ, అందరూ సంపాదించలేరు. మళ్ళీ ఆ డబ్బుని మేనేజ్ చేయడం ఏమిటి? ఒక డిసిప్లిన్ కొన్న మేనేజ్ చేయగలుగుతారు కదా. ఇప్పుడు డబ్బులు వచ్చి రేపే ఖర్చు పెడేసి దుబారా చేశాడు అనుకోండి, లక్ష్మీ నిలబడి వాడి దగ్గర
కాబట్టి ఆర్ట్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఇస్ ఎ స్కిల్, ఆర్ట్ ఆఫ్ మేనేజింగ్ మనీ ఈజ్ ఎ డిసిప్లిన్. అర్థమవుతుందా? ఆర్ట్ ఆఫ్ మల్టిప్లయింగ్ మనీ ఇది టాలెంట్. డబ్బులు మల్టిప్లై చేయడం ఏమిటి? ఒక పెద్ద టాలెంట్ అది. కానీ ఆర్ట్ ఆఫ్ గివింగ్ మనీ అంటే డబ్బులు దానం చేయడం ఏమిటి? హ్యుమానిటీ. అంటే డబ్బులు సంపాదించడం గొప్ప విషయం కాదు బాబు, దాన్ని బాగా మేనేజ్ చేయడం గొప్ప విషయం కాదు, దాన్ని 10 రెట్లు చేయడం గొప్ప విషయం కాదు. ఆ డబ్బులు ఇవ్వడమే మానవత్వం, హ్యుమానిటీ. ఆ గుణం రావాలి. అర్థమవుతుందా? మనం ఎంత సంపాదించే ముఖ్యం కాదు, ఎంత మనం భగవంతుడి సేవలో ఉపయోగిస్తున్నాం ఆ భావన రావాలి. ఈ కొద్ది రోజుల జీవితం ఏమని చెప్పండి. వైకుంఠ జీవితం అంతా కూడా వర్ణించలేము. మనం భాగవతం అంత అద్భుతంగా వర్ణిస్తుంది వైకుంఠం గురించి, వైకుంఠ ఐశ్వర్యం ఎలా ఉంటుందని. మీకు ఇలా చెప్పినప్పుడు ఎవరైనా మీరు ఇచ్చేదేమో ఇంత వచ్చే ఇలా అన్నప్పుడు ఎవరైనా ప్రయత్నం చేస్తారు కదా, ఓ ఇంత కష్టపడితే నాకు వచ్చే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందా? వైకుంఠ భవిష్యత్తు అంత అద్భుతంగా ఉంటుంది స్వామితోనే. ఇప్పుడు స్వామి ఈ చిన్న చిన్న పాండవులతోనే మనకి ఇంత కష్టాలు స్వామి వచ్చినప్పుడు మరి ఆయన మనతోనే ఉండి మనతోనే మాట్లాడుతూ ఆ వైకుంఠ జీవితం అంతా కూడా అది అనుభవించాలంటే మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు 2-3 గంటల రోజు మాల చేయాలంటే దీనికి ఏముంది కష్టం చెప్పండి? లేదు ఇక్కడే మనం వరాహంలాగా తిరుగుతూనే ఉండొచ్చు. ఇక్కడ కూడా ఇంద్రుడు అపరాధం వల్ల వరాహం అయిపోతాడు, గురు అపరాధం వల్ల. బృహస్పతిని అపరాధం చేస్తాడు ఇంద్రుడు. అపరాధం చేసిన తర్వాత ఇంద్రుడు వరాహం అయిపోతాడు, పంది అయిపోతాడు. ఇక్కడ పంది దేహంలో ఉంటాడు, వరాహంలో ఉంటాడు. ఇక్కడ బురదలో తిరుగుతూ ఉంటాడు, మలమూత్రాలు తింటూ ఉంటాడు, బాగుంది అనుకుంటూ ఉంటాడు. తిని కొద్ది పిల్లలు పెడతాడు, పక్కన ఆడ పంది పెడుతుంటాడు, పిల్లల పందులు అన్ని చిన్న పంది పిల్లలు అందరూ వరాహ పిల్లలందరూ పక్కనే పొల్లాడుతూ భలే ఉంది అనుకుంటాడు. నారదుని వస్తాడు, ఇంద్ర అంటాడు. నేనే ఇంద్ర బాబు, నేను వరాహం. అర్థమవుతుందా? నేను ఇంద్రుడేమిటి, నేను వరాహం. నువ్వు దేవతలకు అధిపతి అయ్యా నువ్వు. ఇది మలమూత్రాలు, ఇది జీవితం, ఇది దేవలోకాలు ఇంద్రలోకాలు ఏంటయ్యా నువ్వు. ఎంత బాగుంది ప్రపంచం ఇక్కడ. అప్పుడప్పుడు నా భార్య ఆడ వరాహం వస్తుంటుంది, పిల్లలకు అంటూ ఉంటాం, మళ్ళీ చిన్న పిల్లలు వాటికి తినిపిస్తూ ఉంటాం. ఇక్కడ మన తిండి పడుకుంటాం, స్నానం చేయాల్సిన పని లేదు. బురదలో అంత జీవితం అంత బాగుంది. లోకల అధిపతి అంటావు, ఇంద్రుడు అంటావు, నీకు బుర్ర ఉందా లేదా? ఇప్పుడు నారదుడిగా బుర్ర ఉందా లేదా అంటాడు. అట్లా పరిస్థితి ఇక్కడ. ఇది చెప్పాను కదా, బ్రహ్మముడి, ఇదే మాయాముడి. ఎప్పుడైతే ఆత్మ ఒక దేహంలోకి వెళ్తుందో ప్రకృతి వెంటనే లాక్ చేస్తుంది, అంతే. ఇంద్రుడ భావన రాదు ఇంకక్కడ, వరాహ భావనే ఉంటుంది అక్కడ. కాబట్టి అది మాయా ప్రభావం నుంచి బయట రావాలి. అది తీసుకొచ్చేది హరే కృష్ణ మంత్రం. ఎలాగైతే నారదముని కృప ద్వారా ఇంద్రుడికి ఆ జ్ఞానం నారదముని ఇస్తాడు. మళ్ళీ ఆ వరాహ దేహంలోనే నారదముని కృప ద్వారా ఎప్పుడైనా జ్ఞానం వస్తుంది ఇంద్రుడికి, ఏంటి ఇదంతా మలమూత్రాలన్నీ కూడా, ఈ వరాహం ఈ శరీరం ఏమిటి చూడండి. ఆత్మకి ఎప్పుడే జ్ఞానం వస్తుందో, ఆత్మ జ్ఞానం వస్తుందో, అదే రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షాగమం ధర్మ్యం సుసుఖం కర్తం అవ్యయం. ఈ భగవద్గీత గీతా జ్ఞానం ఏమిటి? రాజవిద్య, కింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దేనికి మించిన రాజు లేదు సృష్టిలోనే. ఎప్పుడైతే నారదముని ఆ జ్ఞానం ఇస్తాడో, ఆ కృప ద్వారా, గురు కృప ద్వారా, ఆచార్య కృప ద్వారా ఇంద్రుల ఆత్మ నిద్రలేస్తుంది, ఆ ముడి విడిపోతుంది. ఎప్పుడైతే మాయాముడి విడిపోతుందో ఈ వరాహ దేహం చూసి, ఇక్కడున్నావు ఏమిటి, ఇది అద్భుత భయంకర జీవితం ఏమిటి, ఇది ఇంద్రుడు కదా అంటాడు. వరాహరా బాబు, ఇంద్రుడు ఎక్కడయ్యావు నువ్వు? చూడండి, అది ట్విస్ట్. అదే మనకు బలు వెలగాలి ఇక్కడ. మన మానవ దేహం వచ్చినా కూడా లోపల ఆత్మజ్ఞానం లేనప్పుడు మన వరాహ జీవితమే మంది. అందుకే ఆచార్య కృప ఉండాలి, గురువు కృప ఉండాలి. గురువు కృప ఉన్నప్పుడే ఆ ముడి కొద్ది కొద్దిగా అదే సత్సంగాలకి వచ్చి హరినామం రోజు జపం చేస్తూ ఉంటేనే ఆ కొద్ది లూజ్ అయ్యి అప్పుడు ప్రపంచం తెలుసుకుంటాం, మాయలోంచి బయటపడుతాం. అప్పుడు అనస్థీషియా మనకిచ్చిన మత్తు మందు తగ్గుతుంది, లేదంటే మత్తులోనే వెళ్ళిపోతాం. కాబట్టి మానవ జీవితం వేస్ట్ చేసుకోవద్దండి. ఇంకా ఎవరు హరే కృష్ణ మంత్రం జపం మొదలుపెట్టలేదు, హరే కృష్ణ మంత్ర ముహూర్తాలు చూడొద్దండి. పెళ్ళికి చూడండి ముహూర్తాలు, జపానికి ముహూర్తాలు చూడొద్దండి. మంచి రోజు చూస్తాంలే ప్రభు, మంచి ముహూర్తం చూస్తాంలే. మృత్యువుకి ముహూర్తాలు ఉన్నాయా? ఏమన్నా చెప్పండి. ముహూర్తం బాగాలేదు స్వామి, ఏకాదశి వచ్చేసి అప్పుడు తీసుకెళ్ళిపోయి వైకుంఠం వెళ్ళిపోతాను చెప్తారా?
చెప్పండి, యమధర్మరాజు ముహూర్తాలు చెప్తారా మీరు? మృత్యువుకి ముహూర్తాలు లేవు కదా, భక్తికి ముహూర్తాలే ఉండవు. ఎందుకంటే రేపు ఏమవుతుందో గ్యారంటీ లేదే. కాబట్టి మీ చేతుల్లో ఉన్నది హరినామం ఎప్పుడు జపం చేస్తే అదే శుభముహూర్తం, దివ్య ముహూర్తం. అది హరినామం, కృష్ణనామం ఎక్కడ నాలుక మొదలు పెడతాం అదే దివ్య ముహూర్తం. అది శరీరం కూడా దివ్యమైపోతుంది, జీవితం దివ్యమవుతుంది. ఎవరైతే ఇంకా హరే కృష్ణ మంత్రం మొదలు పెట్టలేదో ఈరోజు మొదలు పెట్టండి, జీవితాన్ని మార్చుకోండి. లేదని వరాహంలాగా మిగిలిపోవద్దండి. మానవ దేహం వరాహ భావన. అదే భక్తులైతే ఏమింది, మానవ దేహం వైకుంఠ భావన. అది మానవ ముఖ్య ఉద్దేశం, వైకుంఠ భావన, కృష్ణ భావన, నారాయణ భావన. ఇది రావాలి. ఎలా వస్తుంది? భక్తులతో ఉంటే వస్తుంది. పూర్తిగా ఉపయోగించుకోండి, లైఫ్ వేస్ట్ చేసుకోవద్దండి. ఇప్పటికైనా ఇది ఒక సెకండ్ ఛాన్స్ మీకు అంతా కూడా తెలుసుకోవడానికి. ఇంత విని కూడా మీలో మార్పు రాలేదంటే మీరు కర్ణుడు లాగా ఇంకా అంతే కదా. కృష్ణుడు చెప్తారు కర్ణుడికి, కర్ణ తప్పు చేస్తున్నావు, నాకు తెలుసు కృష్ణ, కానీ నా ఫ్రెండ్ వాడు జైలు కూడా పోతాను వాడి కోసం. బయట పబ్లిక్ అలాగే ఉంటారు కదా, మర్డర్ చేసేవాడు వాడు చేయొచ్చు కదా, 10 మంది పిలుచుకొని వస్తాడు వాడు, వాళ్ళ జీవితాన్ని నాశనం అయిపోతాడు వాడితో పాటు వెళ్ళి. కర్ణుడు ఏమిటి, నాకు రాజ్యం ఇచ్చే రాజుని చేశాడు నన్ను. కాబట్టి రాజు అంటే డబ్బులు పదవి ఇస్తే ధర్మం అవసరంలా మనకు. అది కర్ణుడి భావన. కర్ణుడి భావన ఏమిటి, నాకు కష్టాల నుంచి కష్టం బయటపడి చేస్తావు, మంచి ఒక పొజిషన్ ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, కాబట్టి నీకోసం ధర్మం కూడా పక్కన పెట్టేస్తాను కావాలంటే. అది కర్ణుడి భావన. అన్నీ తెలిసి కూడా కృష్ణుడు అంటాడు, కర్ణ ఒక క్షణం ఈ పక్క వచ్చేసేయి, చక్రవర్తిని చేస్తాను నిన్ను. ఎందుకంటే ధర్మరాజు యుధిష్ఠిరుడు అనే కాళ్ళ మీద పడి నీకు చక్రవర్తిగా చేస్తాడు. ఎందుకు అంత గుణాలు ఉన్నాయి ధర్మరాజు పాండవుల్లో. నువ్వు అన్నా అని తెలిస్తే నువ్వు రావయ్యా, ధర్మంకో నిలబడవయ్యా. లేదు కృష్ణ, దుర్యోధనుడితోనే ఉంటాను. ఇది ఒక సత్సంగాలతో ఉండే ప్రభావం పాండవులది. ఒక దుస్సంగత్వం, నిస్సంగత్వం, ఇటువంటి అసుర సాంగత్యంలో ఉండే ప్రభావం ఎలా ఉంది చూసారు కదా. సాక్షాత్ భగవంతుడు వచ్చినా భగవంతుని పక్కన పెడేస్తాం మనం. కాబట్టి ఆ భావంతో ఉండొద్దండి. ఎవరైతే విన్నారో ఈరోజు నుంచి హరే కృష్ణ మంత్రం మొదలు పెట్టండి, జీవితాన్ని మార్చుకోండి. కలియుగానికి భగవంతుడు ఇచ్చిన మందు శ్రీహరినామం. మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు. మీకు చెప్పడం మర్చిపోయాను, పొద్దున్న చెప్పాను కొంతమందికి. లాస్ట్ వారం మేము వెళ్తుంటే అర్లీ మార్నింగ్ 4 o'clock బెంగళూరు వెళ్తుంటే హెబ్బాల్ ఫ్లైఓవర్ వెళ్తుంటే ఒక చిన్న పిల్లవాడు 20+ ఉంటే పిల్లవాడు స్కూటర్ తోలుతున్నాడు. ఏదో బండి యాక్సిడెంట్ అయింది, అక్కడే స్పాట్, అక్కడే డెడ్. క్షణం లైఫ్ అయిపోయింది అక్కడ, ఎండ్. మీరు ఎన్నో ప్లాన్లు చేసుకోవచ్చు అంతా కూడా. యమధర్మ క్షణం వస్తే అన్ని వదులుకొని పోవాల్సిందే. పదం పదం యత్ విపదం అంటే అడుగు అడుగున అపాయమే. కానీ లెక్కలు వేసుకోవద్దండి ఇక్కడ. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అది కాదు. ఇప్పుడు నిప్పు అంటుందంటే కాలిపోతుందంటే మనం లెక్కలు వేస్తామా ఇక్కడ? వెంటనే పారిపోవాలి ప్రాణం కాపాడుకోవాలంటే. లేదు కాలిపోతే ముహూర్తం చూసుకుందాం ప్రభు, ముహూర్తం చెప్పు, కరెక్ట్ ముహూర్తం బయటపడదాం. చెప్పండి మీరే, ముహూర్తం చూసుకుంటారా? ఇల్లు కాలిపోతుందంటే కాలిపోతే నిప్పు వస్తుందంటే ముహూర్తం చూసి బయట వెళ్తారా మీరు? పరిగెత్త పారిపోతారా? ఆ తాపత్రయం రావాలి. సంసార ధావ, కాలిపోయే ప్రపంచంలో మనం ఉన్నప్పుడు, మాయా ప్రపంచం ఉన్నప్పుడు సంసార ధావ నలలీదలోక. వెంటనే తాపత్రయం ఉండాలి. చాలు ఇవాళ తెలుసుకున్నాం మనం భగవద్గీత భాగవత సారం, హరినామం, కలియుగ ధర్మం, ఇవాళ మొదలు పెట్టేద్దాం. ఆ తాపత్రయం ఎప్పుడు వచ్చినప్పుడే సత్సంగాలు మీకు పనిచేసినట్టు. లేదంటే విని అలా వదిలేస్తాం. కొంతమంది మంచి నిద్రపోతున్నారు కూడా, హ్యాపీగా బాగుందిరా ఏదో అట్లా ఆదివారం పూట సెటప్ బాగుందంతా కూడా. ఇక్కడ నిద్ర లేపడానికి మిమ్మల్ని సత్సంగాలు. మీరు జీవజాగో అంటే మాయలో పడుకున్నారా బాబు, జన్మలు మీరు ఇక్కడ నిద్ర లేయాలి. ఇక్కడ నిద్ర పోకూడదు. నిద్ర లేయడానికి ఈ సత్సంగాలు. పాప జాలి పడిన బాగా పడుకున్నట్టు కూడా కొంతమంది. పర్లేదు, సత్సంగాలు పడుకున్నా ఎక్కడో ఆత్మకు తగులుతాలేండి ఈ మాటలు. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానికి జయ, పాండవులకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ.